హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్కే అకాడమీ విజయనగరం. గైస్, ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు అనేవి రెగ్యులర్గా ఆఫ్లైన్లోను ఆన్లైన్లోను జరుగుతున్నాయి. ఈ గ్రాండ్ టెస్ట్ల యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఆఫ్లైన్లో స్పాంటేనియస్గా టెస్ట్ అయిన వెంటనే ఎక్స్ప్లెనేషన్ అనేది అన్ని సబ్జెక్టులకు అవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా యూట్యూబ్లో చూస్తున్నటువంటి చాలామంది దూర ప్రాంతాలకు చెందినటువంటి స్టూడెంట్లకు కూడా మరింత సహకారం అందించాలనే ఉద్దేశంతో మనం కంప్లీట్గా టెస్ట్ సిరీస్ అనేది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఎక్కడైతే ఈ ప్లాట్ఫామ్ మీద మీకు అందించడం అనేది జరుగుతుంది. ఎవరైనా సరే ఆఫ్లైన్లో ఆన్లైన్లో టెస్టులు రాసి మీరు మీ యొక్క ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలనుకునే స్టూడెంట్లు ఎవరైనా ఉన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క నెంబర్లు ఆల్రెడీ కింద ఉంటాయి, వాటికి కాల్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి. సో దట్ మీకు ఒక ఎస్ఎస్సి ప్యాటర్న్లో ఎగ్జామ్ రాసాననేటటువంటి ఒరిజినల్ ఫీలింగ్ అనేది తప్పకుండా కలుగుతుంది. సో దట్ మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేటప్పటికి మీకు 100% ఫియర్ అనేది పోయి ఫ్రీగా మీకు ఉన్నటువంటి సబ్జెక్ట్ని బాగా ఎక్స్ప్రెస్ చేస్తూ అక్కడ మీరు బిట్ అనే దాన్ని బాగా అటెంప్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, కమింగ్ టు పాయింట్. ఈరోజు మనం థర్డ్ టెస్ట్ సంబంధించి అర్థమెటిక్ అనేది డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ సెకండ్ టెస్ట్ అనేది మీకు ఆల్రెడీ అప్లోడ్ అవబోతుంది. ఇప్పుడు థర్డ్ టెస్ట్ కూడా మనం డిస్కస్ చేసినట్లయితే ఇది కూడా రేపు సాయంత్రం అనేది మీకు తప్పకుండా అప్లోడ్ అవుతుంది. ఓకేనా, రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. థర్డ్ టెస్ట్లో అర్థమెటిక్ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఏమి ఇచ్చాడు, ఎంత ఈజీ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 5x - 2y = x - 2y = 9:17. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 9x/13y? 9x/13y అడుగుతున్నాడు. చూడండి, ఇటువంటి క్వశ్చన్లు వచ్చేటప్పుడు ఎలా సాల్వ్ చేస్తాం అనేది. 5x - 2y బై ఓకేనా x - 2y = 9:17. ఎంతమ్మా? 9:17. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఏమవుతుంది మనకి? ఇక్కడ వచ్చేసి మనకి 85x - 17 × 2 అంటే 34y = 9 × x 9x, అలానే 9 × 2 = 18y. ఓకేనా. ఇప్పుడు అన్ని ఎక్స్ టైమ్స్ అన్ని ఒకవైపు, వై టైమ్స్ అన్ని ఒకవైపు తీసుకొచ్చినట్లయితే ఇప్పుడు ఈ 9 ఇటు వస్తే ఏమవుతుంది? -9 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే 76x అవుతుంది. ఇది కాస్త అటు వెళ్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది సార్ అంటే మనకి ఓకేనా 16y అవుతుంది. ఏమవుతుందమ్మా? 16y. ఇక్కడ వచ్చేసి 4తో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 4 జా. 4తో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 19 జార్. కాబట్టి x/y వాల్యూ ఎంత వస్తుంది సార్ అంటే 4/19 వస్తుంది. ఎంత వస్తుంది? 4/19 వస్తుంది. మరి ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఏమవుతుంది మనకి? 9 ఇంటూ ఓకేనా x అంటే ఎంత మనకి? 4. 13కి 13. మరి y వాల్యూ ఎంత అంటే 19. అప్పుడు మల్టిప్లైన్ చేస్తే ఏమవుతుందంటే న్యూమరేటర్లో వచ్చేసి 36 వస్తుంది. ఈ రెండు మల్టిప్లైన్ చేస్తే 247 వస్తుంది. కాబట్టి దాని యొక్క ఆన్సర్ ఎక్కడ ఉంది సార్ అంటే ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఓకేనా, చాలా చాలా ఈజీ క్వశ్చన్. జస్ట్ ఎక్స్ వాల్యూ, వై వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత నీకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 36/247. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చాడు సార్ అంటే సెకండ్ క్వశ్చన్ అనేది డిస్కౌంట్ బేస్ చేసుకొని ఇచ్చాడు. మీ యొక్క ఎస్ఎస్సి జీడీలో పక్కాగా డిస్కౌంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేది ష్యూర్గా వస్తుంది. నార్మల్గా అయితే డిస్కౌంట్ అనే టాపిక్ మనకి ప్రాఫిట్ లాస్లో ఒక భాగంగా వస్తుంది. మనకి ఎస్ఎస్సిలో సెపరేట్గా చూపించడం అనేది జరిగిందనమాట. అంటే దీన్ని ఒక సెపరేట్ టాపిక్గా చూపించడం అనేది జరిగింది. ఎనీవే, ఈ టాపిక్ అనేది చాలా చాలా ఈజీ. మనం దీనికి సంబంధించి కూడా మీకు మంచి క్వశ్చన్స్ అనేవి కవర్ చేయడం అనేది జరిగింది. ఒకసారి ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమంటున్నాడు? 10% 30% అనే డిస్కౌంట్ శ్రేణికి సమానమైన డిస్కౌంట్ ఎంత? ఓకేనా, డిస్కౌంట్ శ్రేణికి సమానమైన డిస్కౌంట్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, 10% ఫస్ట్ ఇచ్చారంట, తగ్గించిన తర్వాత మళ్ళీ నీకు 30% ఇస్తే దానికి సమానమైనటువంటి డిస్కౌంట్ ఎంత? చాలా వరకు ఈ పదాలే అర్థం కాదు చాలామందికి. ఏం మాట్లాడుతున్నాడు మాస్టర్, ఏమంటున్నాడు అనేటట్టు ఉంటుంది. ఇంకేం లేదండి, చాలా వరకు సింగిల్ ఈక్వలెంట్ డిస్కౌంట్లో చెప్పమంటున్నాడు. ఏంటి? సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10%, 30% ఆర్ ఈక్వలెంట్ టు ఏ సింగిల్ ఈక్వలెంట్ డిస్కౌంట్. చాలామంది సింగిల్ డిస్కౌంట్ అన్నారని చెప్పి సింగిల్గా చెప్పాలని చెప్పి 10 + 30 40 అని ఆన్సర్ పెడతారు. తప్పండి. అది ఎంత? 40 అనేది తప్పు. మరి ఎలా చేయాలి ఒకసారి అబ్జర్వ్ చేయి. ఎప్పుడైనా సరే డిస్కౌంట్ ఎప్పుడు కూడా దేని మీద ఇస్తాం సార్ అంటే మనం ఎంఆర్పీపై ఇస్తాం. దేని మీద ఇస్తాం? ఎంఆర్పీ మీద ఇస్తాం.
ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్పి డబ్బులు అనేది ఒక 100 రూపాయలు అనుకుంటే మొదటంట దాని మీద డిస్కౌంట్ ఇచ్చారంట. మొదట ఎంత శాతం ఇచ్చారు? 10% డిస్కౌంట్ ఇచ్చారు. ఎంతమ్మా? 10% డిస్కౌంట్ ఇచ్చారు. మరి 100లో 10% అంటే ఎంత? 10 రూపాయలు. 100లో 10% అంటే ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలు డిస్కౌంట్లో పోతే కస్టమర్ ఎంత పే చేయాలి? 90 రూపీస్ పే చేయాలి. ఇక్కడికి ఆపేశారా? మరొక డిస్కౌంట్ ఇచ్చారా? మరొక డిస్కౌంట్ ఇచ్చారు. దీని మీద ఈ రెడ్యూస్డ్ ప్రైజ్ మీద, ఈ తగ్గింపు ధర మీద, ఈ 90 మీద మళ్ళీ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చారు? 30% డిస్కౌంట్ ఇచ్చారు. 30% అంటే 30 రూపీస్ కాదండి, ఓకేనా? ఇందులో 30% అంటే ఒక 10% అంటే ఎంత? 9 రూపీస్. మరి 30% అంటే ఇందులో 30లో ఎన్ని 10లు ఉన్నాయి? 3 10s ఉన్నాయి. ఒక 10% అంటే ఒక 9 రూపాయలు. మరి 3 10% అంటే 3 9లు ఎంత? 27 రూపాయలు డిస్కౌంట్గా వచ్చింది. ఎంత వచ్చింది? 27 రూపాయలు డిస్కౌంట్గా వచ్చింది. అంటే 27 రూపాయలు డిస్కౌంట్కి పోతే చివరిగా కస్టమర్ ఎంత పే చేయాలి? 63 పే చేయాలి. కానీ క్వశ్చన్ ఏమి అడిగాడు మనకి? క్వశ్చన్ ఏంటి అడిగాడంటే సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% అండ్ 30% ఆర్ ఈక్వల్ టు ఏ సింగిల్ డిస్కౌంట్ ఆఫ్, ఓకేనా? 10% 30% ఏకరూప డిస్కౌంట్గా చెప్పాలి అంటే ఎలా చెప్తామని అడుగుతాను. నార్మల్గా అయితే ఎలా చెప్తారు తెలియని వాళ్ళు? ఏమని చెప్పాను? 10 + 30 40 అని పెడతారు. అలా కాదు. ఎలా చెప్పాలంటే ఇట్లా చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ డిస్కౌంట్ 100 మీద ఇచ్చారు. రెండోసారి డిస్కౌంట్ 100 మీద ఇవ్వలే. ఎవరి మీద ఇచ్చారు? తగ్గింపు ధర అయినటువంటి 90 మీద ఇచ్చారు. 90 మీద 30% డిస్కౌంట్ అంటే 27 రూపాయలు డిస్కౌంట్. ఇక్కడేమో 10 రూపాయలు డిస్కౌంట్, ఇక్కడేమో 27 రూపాయలు డిస్కౌంట్. ఓవరాల్గా డిస్కౌంట్ ఎంత వచ్చిందంటే 100 రూపాయలు ఎంఆర్పికి 37 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. ఎంత? 37 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. మనకేం అడిగాడు? డిస్కౌంట్ పర్సెంట్ అడిగాడు. సింగిల్ ఈక్వలెంట్ డిస్కౌంట్ పర్సెంట్, ఓకేనా? 100కి 37 రూపాయలు అనేది డిస్కౌంట్గా వచ్చింది. దాన్ని శాతంలో ఎక్స్ప్రెస్ చేయాలంటే దేంతో మల్టిప్లై చేస్తాము? దేంతో గుణిస్తాం? 100తో గుణించాలి. కాబట్టి ఇక్కడ ఏం లేదు, 100 పోయింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే మనకి సింగిల్ ఈక్వలెంట్ డిస్కౌంట్ అని అడిగితే ఇక్కడ ఎంత వస్తుంది సార్ అంటే 37% అనేది మన యొక్క ఆన్సర్. నార్మల్గా అయితే ఇలా చేస్తాం. కొన్ని సందర్భాల్లో ఇదే క్వశ్చన్ని చాలా ఫాస్ట్గా చేయాలంటే మనం ఏ ఫార్ములా వాడుతాం సార్ అంటే x+y - xy/100 అనేటటువంటి సూత్రాన్ని వాడతాం. ఎప్పుడైనా సరే 2 డిస్కౌంట్లు ఇచ్చి కరెక్ట్గా వినాలి. ఎప్పుడైనా సరే 2 డిస్కౌంట్లు ఇచ్చి ఎక్స్ అనే డిస్కౌంట్ ఒకటి, వై అనే డిస్కౌంట్ ఇచ్చి ఆ రెండింటిని సింగిల్ ఈక్వలెంట్ డిస్కౌంట్గా చెప్పమని అంటే అప్పుడు నువ్వు వాడాల్సిన ఫార్ములా ఏం చెప్తున్నాను? x+y - xy/100, ఓకేనా? x+y ఎక్స్ ఎంత? 10, వై ఎంత? 30, x × y ఎంత అవుతుంది? 300. 300/100 అంటే ఎంత వస్తుంది? 3 వస్తుంది. 300/100 అంటే ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఇక్కడేమో ఈ రెండు కలిపితే 40లోంచి ఒక 3 పోతే ఎంత అంటే 37. ఆన్సర్ వచ్చిందా లేదా? నువ్వు ఫాస్ట్గా చేయాలి అనుకుంటే ఇట్లా చేసుకోవచ్చు. ఫాస్ట్గా చేయాలంటే x+y - xy/100 క్లియర్గా నీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ మెకానిజం అనేది నేను చూపించడం అనేది జరిగింది. ఫాస్ట్గా చేయాలంటే x+y - xy/100 రెండు వరుస డిస్కౌంట్ని ఏకరూప డిస్కౌంట్గా చెప్పాలి అంటే నువ్వు వాడాల్సిన ఫార్ములా అది. ఇంకా కొన్ని సందర్భాల్లో చాలామంది ఇట్లా కూడా చూపిస్తారు. ఎలా అంటే ఇనీషియల్ ఫైనల్ అంటాం. ఎలా అమ్మా? ఇనీషియల్ ఫైనల్ అనేటటువంటి మెథడ్ ద్వారా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత? 10% అంటే భిన్నం ఎంత? 1/10 అంటే 10కి ఒక డిస్కౌంట్ అంట. 10కి ఒక డిస్కౌంట్గా పోతే కస్టమర్ ఎంత పే చేయాలి? జస్ట్ 9 రూపీస్ మాత్రమే పే చేయాలి. ఎంత పే చేయాలి? 9 రూపీస్ మాత్రం పే చేయాలి. మరి నెక్స్ట్ రెండోది ఎంత అన్నాడు? 30% అంటే ఫ్రాక్షన్ ఎంత? 3/10 అంటే 10కి 3 డిస్కౌంట్ అంట. మరి 3 డిస్కౌంట్ అంటే కట్టం కదా, డిస్కౌంట్ ఇప్పుడు కట్టం కాబట్టి 10కి 3 డిస్కౌంట్ అంటే ఎంత పే చేయాలి? ఫైనల్గా ఎంత పే చేయాలి సార్ అంటే మనం 7 పే చేయాలి, ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారు సార్ అంటే ఇనిషియల్ ఫైనల్ మెథడ్లో లెఫ్ట్ అంతా మల్టిప్లై చేయి. అలానే 7 9 63 రైట్ అంతా మల్టిప్లై చేస్తే ఇక్కడి నుంచి 100 ఉన్నది కాస్త ప్రైజ్ ఎంతకు పడిపోయింది? 63కి పడిపోయింది. 100 రూపాయలు ఉన్నటువంటి ఇనీషియల్గా 100 రూపాయలు ఉన్న ధర డిస్కౌంట్ల తర్వాత 63 దిగిపోయింది. 63 దిగిపోయిందంటే ఎంత తగ్గిపోయింది? 37 తగ్గిపోయింది. ఎంత మీద తగ్గిపోయింది? 100 మీద ఒక 37 తగ్గిపోయింది. ఏంటి 100 మీద ఎంత తగ్గిందమ్మా? 100 మీద ఒక 37 తగ్గింది. కాబట్టి దాన్ని శాతంలో చెప్పాలంటే దేంతో మల్టిప్లై చేస్తాం? ఇంటూ 100 చేయాలి, ఓకేనా? ఇంటూ 100, ఓకే రైట్, ఇంటూ 100. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి 100కి క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంత అవుతుంది సార్ అంటే మనకి 37% అనేది మనకి సింగిల్ ఈక్వలెంట్ డిస్కౌంట్గా ఆన్సర్ తీసుకోవాలి, ఓకేనా? మీకు సబ్జెక్ట్ ఎక్కించాలనే కాన్సెప్ట్తో నేను ఏదో తేల్చేయాలని కాకుండా ఏదో ఫ్రీగా ఇస్తాను కదా అని చెప్పి ఏది పడితే అది కాకుండా
మీకు సబ్జెక్ట్ ఎక్కించాలి. మీరు ఎంత దూరంలో ఉన్నా మీ దగ్గర నేను తప్పకుండా మీ యొక్క సక్సెస్లో నేను కూడా భాగం అవ్వాలనే కాన్సెప్ట్తో ఇస్తున్నటువంటి సబ్జెక్ట్ ఇది. ఓకేనా? నువ్వు ఫస్ట్ గివ్స్ రెస్ట్ మీద చేస్తావో, లేదనుకుంటే x+y - xy/100 చేస్తావో, లేదా ఇనిషియల్ ఫైనల్ చేస్తావో నీ ఇష్టం అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ మరొక సమ్ చూడండి. ఓకే, 2 men start together to walk a certain destination. ఓకేనా? one at the rate of 3 km/h, another one at the rate of 3.75 km/h. ఓకేనా? The latter arrives an half an hour before the former. The distance is. ఓకేనా? ఇద్దరు వ్యక్తులు ఒక ప్రాంతానికి బయలుదేరారంట. ఇగో ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి బయలుదేరారు. మొదట ఈడు బయలుదేరాడు. లేటర్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి ఇగో ఫస్ట్ వాడు ఎక్కడి నుంచే స్టార్ట్ అయ్యాడు, సెకండ్ వాడు ఎక్కడి నుంచే స్టార్ట్ అయ్యాడు. ఓకేనా? మొదటోడు వచ్చేసి రెండో వాడి కంటే లేటు, లేదా రెండో వాడు వచ్చేసి లేటుగా బయలుదేరినప్పటికీ, ఓకేనా, రెండో వాడు వచ్చేసి లేటుగా బయలుదేరినప్పటికీ రెండో వాడు వచ్చేసి లేటుగా బయలుదేరినప్పుడు ఈడేమో మొదట బయలుదేరాడు, ఈడేమో రెండో వాడు. ఓకేనా? ఈ యొక్క ప్లేస్కి ఈ గమ్యస్థానానికి లేటర్ అంటే సెకండ్ వ్యక్తి అంట మొదటోడి కంటే ఈ రెండో వాడు ఒక అర్ధగంట ముందుగానే చేరుకున్నాడంట. అంటే ఈ ఫస్ట్ బయలుదేరినప్పటికీ లేటుగా బయలుదేరిన వ్యక్తి వాడికంటే వీడు కొంచెం ఫాస్ట్గానే చేరుకున్నాడు. అంటే ఎంత సమయం ముందు చేరుకున్నాడు? ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేరుకున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ అనేది లేటు బిఫోర్ మీద వస్తే ఏంటి? క్వశ్చన్ అనేది లేటు బిఫోర్ మీద వస్తే అప్పుడు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్మేట్ సార్ అంటే డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్మేట్ అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ వై బై ఏంటి? x ఇంటూ వై బై ఎక్స్ మైనస్ వై ఓకేనా? ఇంటూ టైం డిఫరెన్స్ ఓకేనా? ఇంటూ టైం డిఫరెన్స్. ఈ ఫార్ములా వాడుకుంటే నువ్వు డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. చూడు, ఒకడు 3 kmph మరొకడు 3.75 kmph ఒక చోటుకి ఇద్దరు ఒకేసారి బయలుదేరారు. ఓకేనా? ఒకేసారి బయలుదేరు, ఒకే ప్రాంతం నుంచి బయలుదేరారు. గమ్యస్థానానికి రెండో వాడు అంట 30 నిమిషాలు ముందుగా చేరుకుంటే, గమ్యస్థానానికి రెండో వాడు 30 నిమిషాలు ముందుగా చేరుకుంటే గమ్యస్థానం ఎంత దూరంలో ఉంది. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఇటు ఫస్ట్ వన్, ఇటు సెకండ్ వన్, వీళ్ళిద్దరూ కూడా ఒకేసారి స్టార్ట్ అయినప్పటికీ ఈ యొక్క డెస్టినేషన్కి ఒక వ్యక్తి అంట రెండో వాడంట ఒకటికంటే ఇంకోడు హాఫ్ అన్ అవర్ ముందు. అలాంటప్పుడు ముందు వెనక అనే పదాలు వచ్చేటప్పుడు దూరం కట్టడానికి ఫార్మేట్ చెప్తున్నాను నేను, xy/x-y ఇంటూ టైం డిఫరెన్స్. చాలామంది అదేంటి నేను xy/x+y కదా చదివానని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. అది ఎప్పుడు వాడాలంటే ఎప్పుడు వాడతాము? ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఒక ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ అయిన ప్రదేశానికి వచ్చినప్పుడు రాను పోను మొత్తం సమయం ఇచ్చేటప్పుడు గో అండ్ కమ్ బ్యాక్ టోటల్ టైం ఇస్తే అప్పుడు నువ్వు వాడాల్సిందేంటి? xy/x+y ఇంటూ టైం వేయాలి. అది వేరు, ఇది వేరు. ఓకేనా? లేట్ అయిపోయాడు, బిఫోర్ అయిపోయాడు. కొన్నిసార్లు ఇదే క్వశ్చన్ ఎలాగొస్తుంటుంది సార్ అంటే, కొన్నిసార్లు మనకి రైల్వే స్టేషన్కి ఒకరోజు బయలుదేరితే ట్రైన్కి ఒక 5 నిమిషాలు లేట్ అయిపోయాడు అంటాడు. ముందు రోజు లేట్ అయిపోయాడు కాదు, నెక్స్ట్ డే ఒక ఫాస్ట్కి వెళ్తే ఒక 5 నిమిషాలు ముందు వెళ్ళిపోయాడు అంటాడు. ఇటువంటి క్వశ్చన్లు వచ్చేటప్పుడు కూడా ఇంటికి రైల్వే స్టేషన్కి, లేదా ఇంటికి గుడికి, ఇంటికి పోస్ట్ ఆఫీస్కి డిస్టెన్స్ ఎంత అనేటప్పుడు లేటు బిఫోర్ అనేటటువంటి పదాలు వస్తే నువ్వు వాడాల్సింది ఏంటంటే xy/x-y ఇంటూ టైం డిఫరెన్స్. లేదు గో అండ్ కమ్ బ్యాక్ టోటల్ టైం ఇచ్చేస్తే అప్పుడు ఏం వాడతాం? టోటల్ అంటే ప్లస్ చేయాలి కాబట్టి అక్కడ ఇక్కడ ఏం వాడతాం? xy/x+y ఇంటూ టైం వాడతాము. క్లియరా? రైట్. చూడండి ఎంత ఈజీయో. ఓకేనా? రైట్. ఇక్కడ వచ్చేసి మనకి 3 ఇదంతా 3, ఇదంతా ఇది 3.75, ఇది 3.75. మరి డిఫరెన్స్ ఎంత? 0.75. డిఫరెన్స్ ఎంత? 0.75. టైం డిఫరెన్స్ ఎంత? హాఫ్ అన్ అవర్ని 1/2గా రాసుకోవచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి, ఇక్కడ కూడా 2 పాయింట్లు ఉన్నాయి. పై 2 డెసిమల్ పాయింట్కి కింద 2 డెసిమల్ పాయింట్స్ పక్కన పెట్టిస్తే మనకి ఇది 3.75, ఇది 75. దీంతో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. ఇక్కడ చూడు న్యూమరేటర్లో ఏముంది? 3 × 5 15, 15 × 1 15, బై 2 అంటే 7.5, బై 2 అంటే ఎంత? 7.5 అనేది మన యొక్క ఆన్సర్. 7.5 అనేది మన యొక్క ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. లో లెవెల్లో కానీ రావాలనుకుంటే ఈ క్వశ్చనే మీకు ఎక్కువగా టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి అడగటం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడు ఏమిచ్చాడు? 45 men కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 16 days. 45 మంది అంట ఆ 16 రోజుల్లో పూర్తి చేయగలంట. 6 days తర్వాత అంట మరో 30 మంది అదనంగా చేరితే మిగిలిన పని ఎన్నో రోజుల్లో పూర్తవుతుందని అడుగుతున్నాడు. చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఎంతమంది అంటే 45 men ఉన్నారు. ఎంతమంది? 45 men. వీళ్ళు వచ్చేసి 6 days వర్క్ చేసేసిన తర్వాత ఎన్ని రోజులు? 6 days వర్క్ చేశారు. మరి 45 మందికి 16 రోజులు పని ఉన్నప్పుడు 6 రోజులు పని అయిపోతే ఇంకా ఎంత పని ఉంటుంది? ఇంకా 10 రోజుల పని ఉంటుంది. ఎంత? 10 రోజుల పని ఉంటుంది. 45 మందికి 10 రోజుల పని ఉందనగా ఇంకా యాడ్ అయ్యారా, తగ్గారా? ఇంకా యాడ్ అయ్యారు. ఎంతమంది యాడ్ అయ్యారు సార్?
ఒక 30 మెంబర్స్ యాడ్ అయ్యారు. అంటే పాత గ్రూపు ఒక 40 మంది ఉన్నారు, ఇంకా వాళ్ళకి సాయంగా మరొక 30 మంది యాడ్ అయ్యారు. ఇటువంటి క్వశ్చన్లు వచ్చేటప్పుడు మనకి మ్యాన్ పవర్ మీద క్వశ్చన్లు వచ్చేటప్పుడు ఫార్ములా ఏం వాడతాం? M1D1 = M2D2. ఓకేనా? M1D1 = M2D2. ఇక్కడ మ్యాన్ పవర్ ఫస్ట్ ఇనీషియల్గా ఎంతమంది? 45 మంది. వాళ్ళకి ఇంకా ఎంత వర్క్ ఉంది? 10 రోజుల వర్క్ ఉంది. ఈ వర్క్ని చేయడానికి ఇప్పుడు కొత్తగా ఎంతమంది ఎక్స్ట్రా యాడ్ అయ్యారు? కొత్త మ్యాన్ పవర్ అంతా M2 అంటే కొత్త మ్యాన్ పవర్, అంటే పాత వాళ్ళు ఉంటూ కొత్త వాళ్ళు యాడ్ అయ్యారు. అప్పుడు ఏమవుతుంది? 45 + 30 తీసుకోవాలి. ఇక్కడ 30 తీసుకోకూడదు, చాలామంది 30 వేస్తారు, 30 వేయకూడదు. పాత వాళ్ళు ఉంటూ ఇంకా కొత్త వాళ్ళు యాడ్ అయ్యారు ఆ పని చేయడానికి. కాబట్టి అప్పుడు ఏమవుతుంది సార్ అంటే 75 × D తీసుకోవాలి. రైట్, చూడండి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 15తో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్. 15తో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్. ఓకేనా? నెక్స్ట్ 5తో ఎన్ని టైమ్స్ పోతుంది సార్ అంటే 5తో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 2 పోతుంది. 3 × 2 ఎంత సార్ అంటే మన ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 6 డేస్ అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. 6 డేస్ అనేది మన యొక్క ఆన్సర్. చాలా చాలా మంచి క్వశ్చన్స్, మంచి కంటెంట్ అనేది మీకు వీడియోలో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వరకు మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. కంటెంట్ ఎలా ఉంది, లేకపోతే టీచింగ్ స్టైల్ ఎలా ఉంది, షార్ట్ కట్లు ఎలా ఉన్నాయని మీకు అనిపించినట్లయితే, మంచిగా ఉన్నట్లయితే మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ యొక్క సక్సెస్ కోసం మేము ఎంత కష్టపడుతున్నాం, మా కోసం కనీసం లైక్ చేయలేరా, సబ్స్క్రైబ్ చేయలేరా? చేస్తారు మీరు. ఓకే, రైట్. నెక్స్ట్ మరొకటి చూడండి. మరొకటి ఏమి ఇచ్చాడు సార్ అంటే మళ్ళీ రేషియో ప్రపోర్షన్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ కూడా రేషియో ప్రపోర్షనే, ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ కూడా రేషియో ప్రపోర్షన్. ఏమి ఇచ్చాడు? ఫోర్త్ ప్రపోర్షన్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఓకేనా? ఫోర్త్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి? D = BC/A. D = BC/A అనమాట. D = BC/A. B అంటే ఎవరు? √8. ఎవరమ్మా? B అంటే ఎవరు? √8. ఓకేనా? C అంటే ఎవరు? √21. ఓకే, నెక్స్ట్ A అంటే ఎంత ఇచ్చాడు మనకి? √6 ఇచ్చాడు అనమాట. ఓకేనా? ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే √3తో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది సార్ అంటే √2 టైమ్స్ పోతుంది. ఇది √2తో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే √7 టైమ్స్ పోతుంది. ఎన్ని టైమ్స్ పోతుంది? √2తో ఎన్ని టైమ్స్ పోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది √2తో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే √4 టైమ్స్ పోతుంది. √4 అంటే ఎంత? 2. ఓకేనా? పక్కన ఎంత ఉంది? ఇంకా ఇంటూ చేసి మనకి 7 ఉందన్నమాట. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే మనకి 2√7 అనేది మన యొక్క ఆన్సర్. 2√7 అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. అంటే ఆప్షన్ B ఈజ్ ఆర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మరొకటి ఏమి ఇచ్చాడు మనకి? ఓకేనా? ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ చూడడానికి పెద్దదిగా ఉంది కానీ చాలా చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. కొన్నిసార్లు మనకి టెర్మినాలజీ మీకు అర్థం చేసుకోగలిగితే క్వశ్చన్ అనేది ఈజీ అయిపోయినట్టు. చాలాసార్లు ఏమిస్తారంటే క్వశ్చన్ లెంతీగా ఉంటుంది, సొల్యూషన్ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. మనం ఏమనుకుంటున్నాం, ఓరినైనా ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చాడు, ఏదో ఇదేమో టఫ్ క్వశ్చన్ గల స్కిప్ చేద్దామని చెప్పి సిస్టంలో స్కిప్ చేసి నెక్స్ట్ రీజనింగ్కి వెళ్ళిపోవడం ఇవన్నీ చేస్తుంటారు. కానీ దయచేసి అలా చేయొద్దండి. క్వశ్చన్ ఫస్ట్ క్లారిటీగా చదవండి. చదివిన తర్వాత అందులో వర్తున్న క్వశ్చనా లేకపోతే టఫ్ క్వశ్చనా లో లెవెల్ క్వశ్చన్ అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. 4 లైన్లు ఉంటే పెద్ద క్వశ్చన్ అని, సింగిల్ లైన్ ఉంటే చిన్న క్వశ్చన్ అని చాలామంది యొక్క ఫీలింగ్. దయచేసి ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ని పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే పెద్ద క్వశ్చన్ చిన్న క్వశ్చన్ అనేది అందులో ఉన్నటువంటి కంటెంట్ మీద ఆధారపడుతుంది తప్ప ఎన్ని లైన్ల మీద ఆధారపడదు. ఓకేనా? రైట్. ఒకసారి చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఏ అనే వ్యక్తి అంట ఒక గోడని 12 రోజుల్లో పెయింట్ చేయగలడంట. బి అనే వ్యక్తి అంట సేమ్ గోడని వచ్చేసి 8 డేస్లో పెయింట్ చేయగలడంట. సి అనే వ్యక్తి అంట 10 డేస్లో పెయింట్ చేయగలుగుతారు. అయితే క్వశ్చన్ ఏంటి అడిగాడంటే, క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అయితే ఏ మరియు బీలు అంట ఏతో పని ప్రారంభమై ఏకు బి మరియు సిలు రోజు విడిచి రోజు సహాయంగా వస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అడుగుతున్నాడు. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఒక గోడ ఉంది. ఏ వచ్చేసి కొన్ని రోజులు చేయగలడు, బి వచ్చి కొన్ని రోజులు చేయగలడు, సి వచ్చి కొన్ని రోజులు చేయగలుగుతారు, గోడకు పెయింట్ వేయగలుగుతారు. అయితే ఏ అనే వ్యక్తితో పని ప్రారంభం అవుతుందంట. వాడికి బీసీలు ఒకేసారి సహాయంగా వస్తున్నారా, వేరు డేస్లో ఆల్టర్నేటివ్ డేస్లో వస్తున్నారా? రోజు విడిచి రోజు అన్నాడా లేదా? రోజు విడిచి రోజు అన్నాడు. అంటే మొదటి రోజు ఏ పని చేస్తే బావా నీకు కూడా నేను సాయంగా వస్తానని బి వస్తాడు. ఓకేనా? రెండో రోజు అదే వ్యక్తికి అదే వ్యక్తి అంటే ఎవడు? ఏకి ఈసారి బి మర్రాడు. ఎవరు వస్తారు? రెండో రోజు సి వస్తాడు అనమాట. ఇలాగా ఫస్ట్ ఏబి చేస్తే రెండో రోజు ఏసీ, మళ్ళీ మూడో రోజు ఏబి చేస్తే నాలుగో రోజు ఏసీ. ఈ స్టైల్లో వర్క్ చేసుకుంటూ వెళ్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందని అడుగుతుండే. చాలా చాలా ఈజీ క్వశ్చన్. చాలామంది క్వశ్చన్లో లైన్లు చూసి ఇదేదో పెద్ద క్వశ్చన్ అనుకుంటారు. కావాలంటే చూడండి ఎంత ఈజీ చెప్పుకోవచ్చు. ఓకేనా? ఒకసారి చూసినట్లయితే నీకు ఎల్సిఎం ఇచ్చిన నెంబర్లు ఏంటి? మనకి ఇచ్చిన నెంబర్లు ఏమి ఇచ్చాడు? ఏ యొక్క టైం టేకన్ ఎంత ఇచ్చాడు? 12 డేసా? రైట్. బి యొక్క టైం టేకన్ ఎంత ఇచ్చాడు? 8 డేస్. బి యొక్క ఎంత? 8 డేస్. నెక్స్ట్ సి యొక్క టైం టేకన్ ఎంత ఇచ్చాడు సార్? సి యొక్క టైం టేకన్ వచ్చేసి 10 డేస్ ఇచ్చాడు. ఎప్పుడైనా సరే టైమ్ అండ్ వర్క్లో మనం
టోటల్ వర్క్ కావాలంటే ఏం చేస్తాం సార్ అంటే ఎల్సిఎం తీస్తాం. ఇక్కడ వచ్చేసి మనకి ఎల్సిఎం ఎంత అంటే మనకి 120 అనేది ఎల్సిఎం. ఎంతమ్మా? 120 అనేది ఎల్సిఎము. 120 అనేది మనకి కసాగ్ అనమాట. ఓకే, ఇందులో నుంచి ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత, బి యొక్క ఎఫిషియన్సీ ఎంత, సి యొక్క ఎఫిషియన్సీ ఎంత చూద్దాం. ఏ యొక్క ఎఫిషియన్సీ 12తో ఎన్నిసార్లు పోద్ది? 12 పదులు పోద్ది. అంటే ఇది ఏ 12తో 8తో ఎన్నిసార్లు పోద్దమ్మా? 8 15 120. ఎంతమ్మా? 8 15 120. 10తో ఎన్నిసార్లు పోతుంది? 12 సార్లు పోతుంది. ఓకేనా. ఇవి ఏ సామర్థ్యం? ఏ ఒక రోజుకు 10 యూనిట్లు చేస్తాడు, బి వచ్చేసి 15 యూనిట్లు చేస్తాడు, సి వచ్చేసి 12 యూనిట్లు చేస్తాడు. ఓకేనా. సి వచ్చేసి 12 యూనిట్లు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం క్వశ్చన్ పాయింట్కి వద్దాం. చెప్పానా చాలా ఈజీ అని చెప్పి. ఏం లేదు, ఫస్ట్ ఎల్సిఎం తీసామా, ఎఫిషియన్సీస్ కట్టేసామా, సామర్థ్యాలు. ఓకే, ఈడేమో ఒక రోజు 10 యూనిట్లు, ఈడేమో 15, ఈడేమో 12 చేస్తాడు. ఇక్కడికి ఆల్మోస్ట్ క్వశ్చన్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఏమన్నాడు? ఏబీలు ఒక మొదటి రోజు చేస్తే రెండో రోజు ఎవడెవడు చేస్తాడు? ఏసీలు చేస్తారు. అంతే. చూడు ఇక్కడ చూడు, ఫస్ట్ డే, సెకండ్ డే. ఓకేనా. ఫస్ట్ డే ఎవరెవరు చేస్తున్నారు? ఏకి సహాయంగా ఎవరు వస్తున్నారు? ఏ ఈజ్ అసిస్టెడ్ బై బి. సెకండ్ డే వచ్చేసి సి వస్తాడు. ఓకేనా. మరి ఏబీలు ఒక రోజు చేస్తే ఎన్ని యూనిట్లు చేస్తారో? 25. ఏం చేస్తారో? 25. ఓకేనా, 25 యూనిట్లు చేస్తారు. బీసీలో ఒక రోజు చేస్తే ఎన్ని యూనిట్లు చేస్తారు? ఓకేనా, సారీ ఏసీలు ఒక రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తారు? 22 చేస్తారు. అంటే ఇక్కడ ఫస్ట్ డే అంటున్నాం, సెకండ్ డే అంటున్నాం. మొత్తం ఎన్ని రోజులు? 2 రోజులు. 2 రోజుల్లో ఎంతవరకు అవుతుంది? ఇక్కడ 2 రోజుల్లో ఎంతవరకు అవుతుందంటే మనకి 2 డేస్లో ఎంతవరకు అవుతుందంటే 47 అవుతుంది. 2 డేస్లో 47 అవుతుంది. మరొక 2 డేస్లో ఎంత అవుతుంది? మరొక 47 అవుతుంది. ఎంత? 47 అవుతుంది. 47 ఎంత? 94 అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు చేయాలి? 4th డే అంటే వీళ్ళు కాంబినేషన్ అయిపోయింది. ఎందుకంటే సెకండ్ డే 4th డే ఎవరు చేస్తారంటే ఏసీ చేస్తారు. నెక్స్ట్ ఇదొక 2 డేస్, ఇదొక 2 డేస్ అంటే మొత్తం 4 డేస్ అయిపోయింది. 5th డే ఎవరు చేయాలి? వీళ్ళు చేయాలి. కాబట్టి ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ టార్గెట్ ఇంకా ఎంత ఉంది మనకి? టార్గెట్ ఎంత ఉంది సార్ అంటే మనకి టార్గెట్ వచ్చేసి ఇప్పుడు 5th డే వీళ్ళు చేశారనుకో, ఎన్ని యూనిట్లు చేస్తారు? 5th డే చేస్తే ఒక రోజు చేస్తే 25 చేస్తారు. అప్పటికి ఎన్ని యూనిట్లు అయిపోయింది వరకు? ఎన్ని యూనిట్లు అయిపోయిందంటే 119 యూనిట్స్ అయిపోయింది. యాక్చువల్గా టార్గెట్ ఎంత? 120 యూనిట్స్. టార్గెట్ ఎంత? 120కి 119 అయిపోయింది. 119 అయిపోయిందంటే ఇంకా టార్గెట్ ఎంత మిగిలి ఉంది? 1 యూనిట్ ఉంది. ఇప్పుడు 5th డే అయిపోయింది. 6th డే ఎవరు అంటే ఈవెంట్ ఎవరు చేయాలి? వీళ్ళు చేయాలి. వీళ్ళు ఒక రోజుకి ఎంత చేస్తారంటే మనకి 22 చేస్తారు. అన్ని అవసరమేంటి మనకి? అన్ని ఉన్నాయి అక్కడ. 119 ఆల్రెడీ అయిపోయాయి కదా. అంటే ఎన్ని ఉన్నాయి? ఇంకా ఒకటే ఉంది. అంటే అప్పుడు ఆ 1 యూనిట్ చేయడానికి వీళ్ళకి 6th డేన మొత్తం డే అంతా పని చేయక్కర్లేదు. డే అంతా పని చేస్తే మళ్ళీ 22 యూనిట్లు చేస్తారు. అంత అవసరం జస్ట్ 1 యూనిటే. కాబట్టి అప్పుడు టైం ఎంత పడుతుంది అంటే పాత ఒక 5 రోజులు వీళ్ళకి ఆ మిగిలిపోయిన వర్క్కి ఇంకా 1/22 డేస్ పడుతుంది. దీన్నే మనం ఏమని చెప్పొచ్చు అంటే 5 and somethingగా చెప్పవచ్చు. 5 and something అంటే అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ఏముంది సార్ అంటే 5 దాటి మనకి ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ వచ్చేసి మనకి ఈ యొక్క సెకండ్ ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్. చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. ఫస్ట్ ఎల్సిఎం చేస్తాము, తర్వాత ఎఫిషియన్సీస్ సామర్థ్యాలు కడతాం. సామర్థ్యాలు కట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఏబీ ఏసీ. ఫస్ట్ రోజు ఏబీ చేస్తారు, సెకండ్ డే ఏసీ చేస్తారు. వాళ్ళందరూ కూడా 2 రోజులకి 47 అవుతుంది. మరొక 2 రోజులు మరొక 47. నెక్స్ట్ 5th డే ఏబీ చేస్తారు కాబట్టి మరొక 25 అవుతుంది. చివరికి 119 అయిపోయింది. 119లో ఇంకా ఒకటి ఉంటుంది. 1 ఆ ఏసీలు చేయడానికి ఎంత పడుతుంది అంటే ఒక రోజుకి 22 అయితే 1 యూనిట్కి 1/22 డేస్ పడుతుంది. 5 and 22 ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే 5 and 22 డేస్. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి. నేహా స్పెండ్స్ 80% ఆఫ్ హర్ ఇన్కమ్. హర్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10% అండ్ షీ ఇంక్రీజెస్ హర్ ఎక్స్పెండిచర్ బై 15%. నేహా అంట తన యొక్క ఆదాయంలో 80% ఖర్చు పెడుతుందంట. ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది మనం డిస్కస్ చేసాం. ఓకేనా. నేహా 80% ఖర్చు చేస్తుందంట. అయితే మరి జీతం వచ్చేసి 10% పెరిగింది. మరి ఖర్చు కూడా 15% పెరిగితే తన యొక్క పొదుపులో మార్పుదల శాతం అన్నాడు. పెరుగుదల శాతం అన్నాడా, మార్పుదల శాతం అన్నాడా? మార్పు, చేంజింగ్ ఎంత అని అడిగాడు. చూడండి, చాలా ఈజీ చేయొచ్చు. 80% అంటే ఫ్రాక్షన్ ఎంత? 80% అంటే ఫ్రాక్షన్ ఎంత రాయొచ్చు మనం? 4/5 రాయొచ్చు. ఓకేనా. 80% అంటే ఎంత రాయొచ్చమ్మా? 4/5 రాయొచ్చు. దీని అర్థం ఏంటి? ప్రతి 5 రూపాయలకి 4 రూపాయలు ఖర్చు పెడుతున్నాడని దాని అర్థం అనమాట. ఏంటి? ప్రతి 5 రూపాయలకి ఎంత ఖర్చు పెడుతున్నాడు? 4 రూపాయలు. అంటే డినామినేటర్ ఉన్నది ఎప్పుడు కూడా ఒరిజినల్ ఆదాయం అనమాట. ఇక్కడ తన ఆదాయం 5 రూపాయలు అయితే ఖర్చు ఎంత? జస్ట్ 4 రూపాయలు ఖర్చు పెడుతున్నాను. మరి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏమన్నాడు మనకి? తన యొక్క ఆదాయం ఎంత పెరిగింది అన్నాడు? 10%.
కాబట్టి అప్పుడు ఏం చేస్తాం సార్ అంటే ఇటువంటి క్వశ్చన్ వచ్చేటప్పుడు షార్ట్కట్లో జస్ట్ 10 సెకండ్స్లో ఆన్సర్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తామంటే 5 into 10 అని రాస్తాం. 5 into 10 ఎంత 50% అవుతుంది. ఎంత అవుతుంది 50%. మరి ఖర్చు కూడా ఎంత పెరిగింది, ఖర్చు కూడా మనకి ఎంత పెరిగిందంటే 15% పెరిగింది. మరి 4 into 15 ఎంత 60%. 4 into 15 ఎంత 60%. ఇక్కడ ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేస్తే డెనామినేటర్ ఏమని చెప్పాను నేను, అసలు అని చెప్పాను లేదా ఆదాయం అని చెప్పాను. ఆదాయం ఏమో 50గా ఉంటే ఖర్చు ఎంతగా ఉంది 60గా ఉంది. అంటే ఇక్కడ వచ్చేసి నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే అతని యొక్క ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉందంటే పాత పొదుపులోంచి ఇంకా పొదుపు తగ్గిపోతుంది. కాబట్టి డిఫరెన్స్ ఏమవుతుంది సార్ అంటే 10% డిక్రీజ్ అయిందా. ఓకేనా, ఎందుకంటే ఆదాయం తక్కువ ఉంటే ఖర్చు ఎక్కువ ఉంది. కాబట్టి అటువంటిప్పుడు పొదుపు చేయగలుగుతామా. నీ యొక్క శాలరీ కంటే నీ యొక్క ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి అప్పుడు పొదుపు ఏమవుతుందంటే తగ్గిపోద్ది. కాబట్టి ఎక్కడ ఎంత తగ్గుతుంది సార్ అంటే మనకి 10% తగ్గుతుంది. చాలా ఫాస్ట్గా జస్ట్ సెకండ్స్లో ఆన్సర్ చేయాలంటే ఈ మెథడ్లో సాల్వ్ చేస్తాం అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూడండి. Mohani is selling a table at rupees 2832. If his profit is 18%, then what is the cost price of the table? మోహన్ అంటే ఒక టేబుల్ అమ్మినాడంట. ఎంతకు అమ్మాడు సార్ అంటే 2832 రూపీస్కి అమ్మాడు. అమ్మితే ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా? ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ అయితే అబోవ్ 100 తీసుకుంటామా బిలో 100 తీసుకుంటామా? ఓకేనా, ప్రాఫిట్ వస్తే మనం ఏం తీసుకుంటాం సార్ అంటే అబోవ్ 100 తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ వచ్చేసి ప్రాఫిట్ అన్నాడు కాబట్టి అబోవ్ 100 తీసుకోవాలి. అబోవ్ 100 అంటే మనకి అసలు 100 అనుకుంటే దాని మీద 18% లాభం వచ్చింది కాబట్టి ఓకేనా, అప్పుడు ఏం తీసుకోవాలంటే 118% తీసుకోవాలి. ఇదంతా ఎప్పుడు జరిగింది, ఎంత కమ్మినప్పుడు ఇదంతా జరిగింది? ఓకేనా, 2832 కమ్మినప్పుడు ఇదంతా జరిగింది. కాబట్టి 118% వాల్యూ ఏమవుతుంది సార్ అంటే మనకి 118% వాల్యూ ఎంత అవుతుంది సార్ అంటే మనకు వచ్చేసి 2832 అవుతుంది. మనకేం అడిగాడు, కాస్ట్ ప్రైజ్ అడిగాడు. కాస్ట్ ప్రైజ్ వచ్చేసి మనకి ఎంతగా తీసుకుంటాం, కాస్ట్ ప్రైజ్ని ఎప్పుడు కూడా ఎంతగా తీసుకుంటాం మనం, కాస్ట్ ప్రైజ్ని వచ్చేసి మనం ఎంతగా తీసుకుంటాం అంటే 100%గా తీసుకుంటాం. ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే 8తో 2 రావాలంట. 8తో ఎంత రావాలి, 2 రావాలి. నార్మల్గా 118 into 20 చేస్తే మనకి ఎంత వస్తుంది, 118 into 20 చేస్తే మనకి 2360 వస్తుంది. ఎందుకంటే 2 118 ఎంత 236, 0 పెడితే ఏమవుద్ది 2360 అవుతుంది. నిజానికి ఇక్కడ 2360 ఉందా, 2300 ఉందా, 2800 ఉందా, 2800 ఉంది. అంటే 20 పడట్లేదు, ఇంకా దాటే పడుతుంది అని అర్థం. 20 దాటినప్పుడు అంటే 21, 22, 23, 24, 25 ఇలా దాటినప్పుడు 8తో 2 ఎప్పుడు వస్తుంది, దేని గురించినప్పుడు వస్తుంది సార్ అంటే 8తో 2 ఎప్పుడు వస్తుంది అంటే మనకి 8తో 2 ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఓకేనా 4తో గుణించినప్పుడు. అంటే 30 అయితే మళ్ళీ ఎక్కువైపోద్ది. ఎందుకంటే 300 అంటే ఇక్కడ 283 ఉంది, 30 తీసుకుంటే దాటిపోద్ది. అంటే 20 కాదు 30 కాదు, మధ్యలో ఎక్కడో 8తో ఇంకేదో నెంబర్ని గుణిస్తుంటే 2 వస్తుంది. అంటే ఇదిగో 8 4 32, 2 అనే సౌండ్ సరిపోతుందా లేదా? రైట్, అంటే 24 టైమ్స్ పోతుంది. అడ్డుగా ఉంటే అడ్డు గుణకారం. ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు ఓకేనా 2400 అవుతుంది. క్లియరా? రైట్. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి నువ్వు చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఆదాయం వచ్చేసి 95,000, ఖర్చు వచ్చేసి మనకి ఎంత అంటే ఖర్చు వచ్చేసి ఎంత ఇచ్చాడు మనకి ఓకేనా 75,000 ఇచ్చాడు. సేమ్ క్వశ్చన్ కాబట్టి ఒకసారి మనం ఏం చేద్దామంటే ఓకేనా ఇక్కడ వచ్చేసి జీరోలు పక్కన పెట్టేసి ఇది 5/19 పోతుంది, ఇది వచ్చేసి 5/15 పోతుంది. అంటే ఇదేమో ఆదాయం, ఇదేమో ఖర్చు. కాబట్టి ఇందాక స్టైల్లోకి వచ్చేసింది క్వశ్చన్. ఓకేనా, క్వశ్చన్ ఏ స్టైల్లోకి వచ్చింది, ఇందాక స్టైల్లోకి వచ్చేసింది. ఇందాక 80% అంటే ఏం రాసాం మనం, 80% అంటే 4/5 అని రాసాం. ఇప్పుడు కూడా ఇదేమో ఖర్చు, ఇదేమో ఆదాయం. కాబట్టి రేషియో తీసి నాకు ఏమొచ్చింది 19:15 వచ్చింది. అంటే ఇది ఆదాయం, ఇదేమో ఖర్చు. ఇప్పుడు వచ్చేసి మనకి ఏమన్నాడు, మనకి ఆదాయం ఎంత పెరిగిందంట 18% కాబట్టి గుణించు. 18తో గుణిస్తే ఏమవుతుంది సార్ అంటే 342 వస్తుంది. ఎంత వస్తుంది 342 వస్తుంది. మరి ఇక్కడ వచ్చేసి ఎంత పెరిగింది అన్నాడు, ఖర్చు కూడా 12%. 12% అయితే 12తో గుణించు. 12తో గుణిస్తే ఎంత అవుద్ది 15 ఎంత 180. ఎంతమ్మా 180 అనేది ఇక్కడ వచ్చిందనమాట. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య భేదం ఎంత, అంటే 162. రెండింటికి మధ్య భేదం ఎంత 162. చాలామంది 162 ఆన్సర్ లేదాట అనుకుంటారు. 162 ఆన్సర్ లేదేంటా అని అనుకుంటారు. నేను ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్ 1లో కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. న్యూమరేటర్కి డినామినేటర్కి గ్యాప్ 1 ఉంటే డైరెక్ట్గా 162 ఆన్సర్ తీసుకోవాలి. లేదు గ్యాప్ ఎంత ఉంటే అంతతో దీన్ని డివైడ్ చేయాలని చెప్పాను. ఇక్కడ వచ్చేసి గ్యాప్ ఎంత 4 అనమాట. గ్యాప్ ఎంత 4 కాబట్టి 4తో డివైడ్ చేయాలి.
440 ఎంత అంటే 440 ఎంత అంటే మనకి 440 మనకి 160 వస్తుంది. ఓకే, ఇంకా 2 శాసం ఉంది, శాసం 2 ఉంది కాబట్టి 2/4 అంటే 1/2. 1/2 అంటే ఏం రాయొచ్చు, 0.5 అని రాయొచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అవుతుంది సార్ అంటే మనకి 40.5. ఎంతమ్మా, 40.5 అనేది మన యొక్క ఆన్సర్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ఆర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ఆర్ ఆన్సర్. చాలా చాలా ఈజీగా చేయొచ్చు. చాలామంది ఈ క్వశ్చన్ వేరే స్టైల్లో చెప్తారు, కానీ ఇది జస్ట్ సెకండ్స్లో ఆన్సర్ చేయాలంటే మనం ఇక్కడ ఏం తీసుకోవాలి, న్యూమరేటర్లో ఏం తీసుకోవాలి, ఎక్స్పెండిచర్ తీసుకోవాలి, డినామినేటర్లో ఏం తీసుకోవాలి, మనం మన యొక్క ఇన్కమ్ తీసుకోవాలి. రేషియో తీసిన తర్వాత ఇట్లా రాసుకోవాలన్నమాట. 80% అంటే ఏం రాస్తాము, 4/5 అని రాస్తాం. అదే 75% ఇచ్చి ఉంటే నేనేం రాసేవాడిని, 3/4 అని రాసేవాడిని. ఓకేనా. 66 2/3 అని ఇస్తే నేనేం రాసేవాడిని, 2/3 అని రాసేవాడిని. ఓకేనా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా న్యూమరేటర్కి డినామినేటర్ గ్యాప్ 1 అయితే డైరెక్ట్ 162 ఆన్సర్. ఒకవేళ గ్యాప్ 2 అయితే బై 2 చేయాలి, 3 అయితే బై 3 చేయాలి, 4 కాబట్టి 4 చేశాను. క్లియరా, రైట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ బికమ్, ఇన్ హౌ మెనీ ఇయర్స్ 1 lakh becomes 1,33,100 at 10% per annum. ఓకేనా. సంవత్సరానికి 10% చక్రవడ్డీ రేటుతో, సంవత్సరానికి 10% చక్రవడ్డీ రేటుతో ఏమి ఇక్కడ ₹1,00,000 అనేది 1,33,100 అవుతుంది. అయితే ఎన్ని సంవత్సరాల్లో అవుతుందని అడుగుతున్నాను. చాలా చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు వస్తే జస్ట్ ఇలా తీసుకోండి. జస్ట్ ఏం తీసుకుంటారో ఇట్లా తీసుకోండి. ఇట్లా తీసుకొని ఓకేనా. ఇక్కడ మనకేమి ఇచ్చాడు, 1,33,100 ఇచ్చాడు. 1,33,100 ఇచ్చాడు. ఇటువంటిప్పుడు ఇటు జీరోలు కట్ చేస్తే ఇది ఎంతగా కనిపిస్తుంది మనకి, ఇది ఎంతగా కనిపిస్తుంది, ఓకేనా, 10 క్యూబ్గా కనిపిస్తుంది. ఇది ఎంతగా కనిపిస్తుంది మనకి, ఎంత అంటే 11 క్యూబ్గా కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇటువంటి క్వశ్చన్లు వచ్చేటప్పుడు నువ్వేం చేస్తావు సార్ అంటే ఓకేనా, స్క్వేర్లా క్యూబ్లు అనేది జస్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈజీగా అయిపోతుంది అనమాట. ఇక్కడ ఇచ్చినవి కొంచెం నువ్వు మనసు పెట్టి ఆలోచిస్తే 1331 కనిపించట్లేదా, సున్నాలు పక్కన పెడితే 1331 అనేది దేని యొక్క క్యూబు, 11 యొక్క క్యూబు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఇటు క్యూబ్ వస్తే ఇటు కూడా క్యూబే వస్తుంది. ఏంటి, రైట్ సైడ్ క్యూబ్ వస్తే లెఫ్ట్ సైడ్ కూడా క్యూబే, లేదు లెఫ్ట్ సైడ్ క్యూబ్ వస్తే, లెఫ్ట్ సైడ్ అంటే అసలు అనేది క్యూబ్ రూపంలో ఉంటే అమౌంట్ కూడా అందులో ఉంటుంది అంటాను, అది కూడా క్యూబే. ఓకేనా. అలాంటప్పుడు అటు ఇటు క్యూబ్లు వస్తే ఆన్సర్ ఎంత అవుతుంది సార్ అంటే, ఆన్సర్ ఎంత అవుతుందంటే క్యూబ్లు వస్తే 3 సంవత్సరాలు. ఒకవేళ కానీ స్క్వేర్లు వచ్చాయి అనుకో, అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది, టైం పీరియడ్ 2 సంవత్సరాలు అవుతుంది. అదే కానీ అటు ఇటు పవర్ 4 వచ్చినాయి అనుకో, అప్పుడు ఏమవుతుంది, 4 years అవుతుంది అనమాట. కొన్నిసార్లు అటు ఇటు క్యూబులు వచ్చి, కరెక్ట్గా వినాలి ఓకేనా. ఎప్పుడైనా సరే షార్ట్ కట్ బాగుంటుంది, కానీ అది ఏమైనా అప్లై చేయడం రాకపోతే అంతే డేంజర్ అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేయి. ఎప్పుడైనా సరే అటు ఇటు క్యూబులు వచ్చి క్వశ్చన్లో ప్రతి అర్ధ సంవత్సరానికి లెక్కిస్తే, లేదా కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లు అంటే అప్పుడు టైం పీరియడ్ 3 సంవత్సరాలు తీసుకోకూడదు. ఏం చేయాలి, క్యూబులు వచ్చాయి కాబట్టి క్యూబ్ను సగం చేయాలి. ఎందుకు, కాంపౌండెడ్ ఏమంటున్నాడు, హాఫ్ ఇయర్లు అంటున్నాడు. ఓకేనా. అలాంటప్పుడు క్యూబ్ని ఏం చేయాలి, బై 2 చేయాలి. గుర్తుపెట్టుకో, అటు ఇటు స్క్వేర్లు వస్తే టైం పీరియడ్ 2 సంవత్సరాలు, అటు ఇటు క్యూబ్లు వస్తే టైం పీరియడ్ 3 సంవత్సరాలు, అటు ఇటు పవర్ 4 వస్తే టైం పీరియడ్ వచ్చేసి నీకు 4 years. సార్ ఎవ్రీ టైం సేమ్ ఇలానే వస్తాయా అంటే మనకి రిపీటెడ్ ప్రాక్టీస్ చేస్తే నువ్వే కొన్నిసార్లు డైరెక్ట్ క్వశ్చన్లు రావండి, కొన్నిసార్లు వస్తాయి, కొన్నిసార్లు రావు. వచ్చేటప్పుడు డైరెక్ట్గా వేస్తావు, రానప్పుడు నువ్వే ఆ ప్యాటర్న్లోకి తెచ్చుకుంటావు. క్లియరా, రైట్. నీకు ఒకవేళ కానీ ఈ కాన్సెప్ట్ ఇంకా డెప్త్గా కావాలనుకుంటే మన గ్యాలరీలో మన యొక్క డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఈ టైప్ అనేది ఈ కాన్సెప్ట్ మీద కంప్లీట్గా ఒక వీడియో అనేది మనం చేయడం జరిగింది. అలానే టార్గెటెడ్ ఎస్ఎస్సి జీడీ గ్రూప్లో కూడా మనం ఆ వీడియోను, ఇప్పుడు ప్రజెంట్ వీడియో పోస్ట్ చేస్తూ ఆ బ్యాక్ సైడ్ ఇంతకుముందు చెప్పినటువంటి ఓల్డ్ వీడియో కూడా నేను ట్యాగ్ చేసి మీకు పంపిస్తాను. కాకపోతే మీరు అది కూడా వాచ్ చేయండి, అప్పుడు ఇంకా మీకు పిక్చర్ క్లారిటీగా వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ ఈజ్ ఇంకర్డ్ 5% లెస్ బై సెల్లింగ్ ఏ వాచ్ ఫర్ ₹1140. ఓకేనా. at what price should the watch be sold to earn 5% profit? ఒక వ్యక్తి కంట 1140కి అమ్మితే లాస్ వచ్చిందంట. ఎంత లాస్ వచ్చింది, 5% లాస్ వచ్చింది. ఎప్పుడైనా సరే లాస్ వస్తే బిలో 100 తీసుకుంటామా, అబోవ్ 100? బిలో 100. అంటే 5% లాస్ వస్తే, 5% లాస్ వస్తే మనం ఏం తీసుకోవాలి, బిలో 100 తీసుకోవాలి. ఈసారి ఏం కావాలంట, 5% లాభం రావాలి. లాభం రావాలంటే ఏం తీసుకోవాలి, అబోవ్ 100 తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ వచ్చేసి 5% లాస్ వచ్చింది. ఎప్పుడు 5% లాస్ వచ్చింది, ఎంత కమ్మినప్పుడు ఇదంతా జరిగింది. ఓకే, ఎంత కమ్మినప్పుడు జరిగిందంటే ₹1140 అమ్మినప్పుడు లాస్ వచ్చింది. ఈసారి గెయిన్ రావాలి అంటే ఈసారి ఏం రావాలి, ప్రాఫిట్ రావాలి. ప్రాఫిట్ రావాలంటే ఎంత రావాలి, 5% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి ఏం తీసుకోవాలి, అబోవ్ 100 తీసుకోవాలి. ఏం తీసుకోవాలమ్మా, అబోవ్ 100 తీసుకోవాలి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 19 ఎన్నిసార్లు పోద్ది, 5 సార్లు పోద్ది. 19 ఎన్నిసార్లు పోద్ది, 6 సార్లు పోద్ది. 0 ఉంది కాబట్టి 60 సార్లు. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయి.
5తో ఎన్నిసార్లు పోద్ది 5 ఒకట్లు. ఇక్కడ 5తో ఎన్నిసార్లు పోతుంది సార్ అంటే 5 21. అడ్డుగా ఉంటే అడ్డుగుణకారం. కాబట్టి 6 21 ఎంత అంటే 126. 0 ఉంది కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే మనకి 1260 అనేది మన యొక్క ఆన్సర్. ఎంతమ్మా 1260. అంటే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. చాలా చాలా అద్భుతమైనటువంటి ఎక్స్ప్లెనేషన్, మంచి మంచి క్వశ్చన్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దయచేసి మీరు దీనికంటూ ఒక టెస్ట్ సిరీస్కి మంచి నోట్స్ పెట్టుకోండి. నోట్స్ పెట్టుకొని ప్రతి క్వశ్చన్ని కూడా నీట్గా షార్ట్ కట్ ఫామ్లో పీడిఎఫ్లు ఎలాగో మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి కాబట్టి వీలైతే జెరాక్స్లు తీసుకోండి. దూర ప్రాంతాల్లో ఉన్న స్టూడెంట్స్ తీసుకొని పర్ఫెక్ట్ మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఎస్ఎస్సిజిడి ఎగ్జామినేషన్లో తప్పకుండా మన టెస్ట్ సిరీస్ నుంచి అయితే బెస్ట్ క్వశ్చన్స్, చాలా వరకు క్వశ్చన్స్ నాకు తెలిసి 70% అయితే మాత్రం వస్తాయి మ్యాథ్స్ నుంచి, నాది గ్యారంటీ, నో డౌట్ అట్ ఆల్. ఓకే, ఎప్పుడు 50కి 50 టెస్టులు కరెక్ట్గా ఫాలో అయితే. ఓకే రైట్. మరొక క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ 4/3.5 2/5 ఈజ్ సేమ్ యాజ్. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు నార్మల్గా ఏమని తెలుసు, a/m హోల్ పవర్ n ఏ విధంగా రాయొచ్చు దీన్ని, a/m/n రాయొచ్చు. ఎలా రాయొచ్చు, a/m/n రాయొచ్చు. అదే బేస్ చేసుకొని ఒకసారి ఫస్ట్ రేషియో పార్ట్ చూడు. ఇక్కడ వచ్చేసి 4ని ఎలా రాయొచ్చు, నేను 2² రాయొచ్చు. ఎలా రాయొచ్చు, 2² రాయొచ్చు. పైన ఎంత ఉంది, ఇంకా నాకు 3.5 ఉంది. ఎంత ఉందమ్మా, 3.5 ఉంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మళ్ళీ 2/5 ఉందన్నమాట. ఎంత ఉంది, 2/5 ఉంది. ఇక్కడ a/m హోల్ పవర్ n, దాన్ని బట్టి ఏం రాయొచ్చు, 2/7 అని రాయొచ్చు. ఇక్కడేముంది మనకి, ఓకేనా, 2/5 ఉందన్నమాట. ఒకసారి a/b అన్న a/b అన్న సేమే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 2/5కి ఇక్కడ ఉన్న 2/5కి క్యాన్సిల్ అయిపోతే ఇంకా 2² ఉంటుంది ఇక్కడ. అంటే 2² అంటే ఎంత, 4. ఇక్కడ ఏం లేదంటే ఏమున్నట్టు, 1 ఉన్నట్టు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 4:1 అనేది మన యొక్క ఆన్సర్. 4:1 అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఏ డీలర్ అలౌడ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆన్ ఎంఆర్పి. ఓకేనా, ఎంఆర్పి ఆఫ్ 72,000 ఆన్ an article and incurred a loss of 10%. Incurred a loss of 10%. What discount should he allow on the MRP so that he gains rupees 440 on the article. 440 on the article. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఒక వ్యాపారి 72,000 ప్రకటన ధర గల వస్తువుపై 20% డిస్కౌంట్ అవ్వడం వల్ల ఏమొచ్చిందంట, 10% లాస్ వచ్చింది. ఎంత వచ్చింది, 10% లాస్ వచ్చింది. ఇప్పుడు అతనికి 440 లాభం రావాలంటే ఎంత డిస్కౌంట్ ఇస్తే సరిపోద్దని అడుగుతున్నాడు. ఓకేనా, 440 లాభం రావాలంటే ఎంత డిస్కౌంట్ ఇస్తే సరిపోద్దని అడుగుతున్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. డిస్కౌంట్ ఇక్కడ ఎంఆర్పి వాల్యూ ఎంత, ఎంఆర్పి ఎంత సార్ అంటే ఎంఆర్పి వచ్చేసి 72,000. ఎంతమ్మా, 72,000. 72,000 అయితే ఎంఆర్పి వచ్చేసి 72,000. ఇక్కడ వచ్చేసి ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేయు. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇటువంటి క్వశ్చన్లు వచ్చేటప్పుడు మనం ఫాస్ట్గా సాల్వ్ చేయాలంటే ఒక ఫార్మ్ ఆల్రెడీ గత వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది. ఏంటంటే సిపి బై ఎంపీ. ఏంటమ్మా, సిపి బై ఎంపీ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ d%, 100 మైనస్ d% బై 100 మైనస్ l%. అప్లై చేస్తే సరిపోద్ది అనమాట. అంటే 100లోంచి డిస్కౌంట్ తీస్తే కాస్ట్ ప్రైస్ సమానం, 100లోంచి ఎల్ని తీస్తే దేనికి సమానం అంటే అది మనకి ఈ యొక్క ఎంఆర్పికి సమానం అనమాట. ఇది పక్కన రాసుకోవాలి. అంటే ఇప్పుడు నేను రాసింది పక్కన రాసుకోండి. రైట్. ఇప్పుడు వచ్చేసి కాస్ట్ ప్రైస్ అంటే నేను ఏం చెప్పొచ్చు అంటే 100 మైనస్ డి. ఎంఆర్పి అంటే నేనేం చెప్పొచ్చు అంటే 100 మైనస్ ఎల్గా చెప్పొచ్చు. 100 మైనస్ ఎల్. 100 మైనస్ ఎల్ అంటే ఎల్ లాస్ ఎంత వచ్చింది అక్కడ, 10%. అంటే ఏమవుతుంది, ఇది 90% అవుతుంది. 90% అవుతుంది. ఇది ఎంత అవుతుంది, 100లోంచి ఒక డిస్కౌంట్ ఎంత ఇక్కడ 20%. డిస్కౌంట్ తీసిస్తే ఎంత అవుతుంది, ఇది ఇక్కడ 80 అవుతుంది. ఎంత అవుతుంది, 80 అవుతుంది. రైట్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ పాయింట్కి ఇక్కడ అదే 0 క్యాన్సిల్ అయిపోతే రేషియో ఎంత వచ్చింది, 80:9 వచ్చింది. మనకి ఎంఆర్పి ఎంత ఇచ్చాడు, ఆల్రెడీ ఎంఆర్పి ఎంత ఇచ్చాడంటే మనకి 72,000 ఇచ్చాడు. అంటే 72,000 ఇచ్చాడు. ఎంఆర్పి ఎంత ఇచ్చాడు, 72,000. అంటే 9 భాగాల వాల్యూ 72,000 ఇచ్చాడు. అంటే 9 ఎనిమిదిలు పడుతుంది. మరి ఇది ఎంతలు పడుతుంది, 8 ఎనిమిదిలు పడుతుంది. 8 ఎనిమిదిలు అంతా 64,000 అవుతుంది. ఎంత అవుతుంది, 8 ఎనిమిదిలో 64,000 అవుతుంది. అంటే కాస్ట్ ప్రైజ్ వచ్చేసి నీకు ఎంత వచ్చిందిరా అంటే 64,000. ఎంత వచ్చిందమ్మా, 64,000. ఎంఆర్పి క్వశ్చన్లో ఎంత ఇచ్చాడురా అంటే ఎంఆర్పి ఎంత ఇచ్చాడంటే మనకి ఎంఆర్పి వచ్చేసి ఎంత ఇచ్చాడంటే 72,000 ఇచ్చాడు. అంటే ఎంత కొని నువ్వు ప్రింట్ ఎంత చేసావు, ఒక 8,000 ఎక్స్ట్రా ముద్రించావు. ఎంత, 64,000 కదా నువ్వు కొన్నావు. కాస్ట్ ప్రైజ్ ఎంత వచ్చింది మనకి, 64,000.
కొండమేమో 64,000 కొని ఎంఆర్పి ఎంత ట్యాగ్ చేసావు నువ్వు? ఎంత ట్యాగ్ చేసావు? 72,000. అంతే. ఎంత ఎక్స్ట్రా ముద్రించావు? 8,000 ఎక్స్ట్రా ముద్రించావు. నీకు 8,000 లాభం కోరుకుంటున్నావా? జస్ట్ 440 లాభం కోరుకుంటున్నావు. ఇప్పుడు ఎంత కోరుకుంటున్నావు ఒకసారి చూడు, ఎంత అడుగుతున్నాడు. అయితే అతనికి వస్తువుపై 440 లాభం రావాలంటే ఆడికి ఎక్కువ లాభం వద్దు, జస్ట్ ముద్రించడం అయితే ముద్రించాడు. ఎంత ఎక్స్ట్రా ముద్రించాడు? 64,000కి. 64,000కి ఎంత ఎక్స్ట్రా ముద్రించాడు? 8,000 ఎక్స్ట్రా, అంటే 72,000 అని ప్రింట్ చేశాడు. నిజానికి ఆ 8,000 లాభం కావాలనుకుంటున్నాడా? జస్ట్ 440 లాభం రావాలనుకుంటున్నాడా? జస్ట్ 440 లాభం రావాలనుకుంటున్నాడు. అంటే ఇక్కడ వచ్చేసి 8,000 ఎక్స్ట్రా ముద్రించినప్పటికీ అదంతా కూడా లాభంగా పొందేయాలనేటటువంటి ఆలోచన తనకు లేదు. ఏముంది? జస్ట్ 440 లాభం వస్తే చాలు. మరి 440 లాభం రావాలనుకుంటున్నాడు కాబట్టి ఎంత కొన్నాడు, ఎంతకు అమ్మాలి? 64,000 ఆడు పెట్టి 64,000కి అమ్మితే ఆడికి ఏం రాదు, వస్తుందా? రాదు కదా. కాబట్టి 64,000 దాన్ని ఒక 440 లాభం రావాలంటే 64,440కి అమ్మాలి. ఓకేనా? నిజానికి ట్యాగ్ ఎంత ఉంది? వస్తువుపై ఎంత, ఆర్టికల్పై ఎంత డిజైన్ చేసావు? 72,000. అంటే లాభం వచ్చేసి 440 రావాలంటే ఇంకా నువ్వు ఎంత డిస్కౌంట్ ఇచ్చిస్తే సరిపోద్దంటే 5,000, ఓకేనా, 7,560 డిస్కౌంట్గా ఇచ్చిస్తే అప్పుడు నీకు ఇంకా ఎంత మిగులుతుంది సార్ అంటే, నువ్వు ప్రింట్ చేయడం అయితే ఎక్స్ట్రా ఎంత ప్రింట్ చేసావు అంతా కూడా నువ్వు తీసేసుకోవాలనుకోవట్లే. కస్టమర్కి కొంచెం డిస్కౌంట్ ఇద్దాం అనుకున్నావు. జస్ట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాను నువ్వు కస్టమర్ నుంచి లాభం? 440. అంటే ఎక్స్ట్రా ప్రింట్ చేసింది అంతా నీకు అవసరం లేదు. అందుకే 72,000కి అమ్మట్లేదు. నువ్వు ఎంతకు అమ్ముతున్నావు? ఎంత లాభం రావాలంటే 64,440కి అమ్ముతున్నావు. క్లియరా? అయితే ఇప్పుడు ఎంత డిస్కౌంట్ ఇవ్వచ్చు? 7,560 డిస్కౌంట్ ఇచ్చిస్తే నీకు ఇది లాభం మిగులుతుంది. కాబట్టి 72,000కి డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు సార్ అంటే 440 లాభం రావడానికి ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు. కాబట్టి పర్సంటేజ్లు ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇంటూ 100. ఇక్కడ ఉన్నటువంటి 3 జీరోలకి పైన ఉన్నటువంటి 3 జీరోలకి క్యాన్సిల్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 9 ఎన్నిసార్లు పోద్దంటే 9 8 72, 9 8 72. ఇక్కడ కూడా 9 8 72, 9 4 36. ఓకేనా? 8 ఎన్నిసార్లు పోద్దంటే 84 అనేది 8 10 పోద్ది. ఇంకా 4 శాతం 4/8 అంటే 4/8 అంటే 1/2 వస్తుంది. 1/2 అంటే 0.5. ఎంతమ్మా? 0.5. దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే 10.5%. ఎంతమ్మా? 10.5%. చాలా ఈజీ క్వశ్చన్ అనమాట, కాకపోతే చిన్న ట్రికీ. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ మరొక సమ్ చూడండి. ఏ బాయ్ రన్స్ 20 km ఇన్ 2.5 hours. ఒక బాయ్ అంట 25 kmని ఓకేనా 2.5 అవర్స్లో వెళ్ళగలుగుతాడంట. హౌ లాంగ్ విల్ హీ టేక్ టు రన్ 32 km అట్ ఏ డబల్ ద ప్రీవియస్ స్పీడ్. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ప్రీవియస్ స్పీడ్ అంటే ముందు ఆ ప్రీవియస్ స్పీడ్ అంతా తెలుసుకోవాలి. ఒక వ్యక్తి అంట కొంత దూరాన్ని 20 కిలోమీటర్ల దూరాన్ని 2.5 గంటల్లో వెళ్తాడు. ఎన్ని గంటల్లో? 2.5 గంటల్లో వెళ్తున్నాడు. మరి అదే దూరాన్ని ఈసారి ఆ స్పీడ్ కాకుండా డబుల్ స్పీడ్తో వెళ్తే ఈసారి 20 కిలోమీటర్లు కాదు 32 కిలోమీటర్ని ఎంత టైంలో వెళ్తాడని అడుగుతున్నాడు. ఓకేనా? 20 కిలోమీటర్లు అయితే ఇన్ని గంటలు పడితే ఈసారి 32 కిలోమీటర్ని పాత స్పీడ్తో వెళ్తాడా, దానికి డబుల్ వెళ్తున్నాడా? డబుల్ వెళ్తున్నాడు. డబుల్ స్పీడ్తో ఎంత టైం పడుతుంది? అసలు పాత స్పీడ్ అంతా చూద్దాం. ఓకేనా? స్పీడ్ ఫార్మేట్ డిస్టెన్స్ బై టైం అనమాట. డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత వెళ్తాడు? 20. ఎన్ని అవర్స్లో వెళ్తాడు? 2.5 అవర్స్లో వెళ్తాడు. 2.5తో ఎన్ని టైమ్స్ పోతుంది సార్ అంటే మనకి 8 టైమ్స్ పోతుంది. ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్ పోతుంది. అంటే ఇక్కడ వచ్చేసి స్పీడ్ ఎంత అని అర్థమైందంటే మనకి 8 kmph. ఎంతమ్మా? 8 kmph. ఇప్పుడు ఇదే దీన్ని డబల్ స్పీడ్తో వెళ్తే ఆ 32 కిలోమీటర్లు వెళ్ళడానికి ఓకేనా పాత స్పీడ్ వచ్చేసి 8 వచ్చింది. ఇప్పుడు ప్రీవియస్ స్పీడ్కి అంటే ఈ పాత స్పీడ్ డబల్తో వెళ్తే అంటే 16తో వెళ్తే 32 వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అంటే 1 గంటకి 16 వెళ్తే 2 గంటల్లో మనకి 32 కవర్ అయిపోద్ది. కాబట్టి అప్పుడు టైం పీరియడ్ లేదా టైం టేకన్ ఎంత పడుతుంది సార్ అంటే 2 hours అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ మరొకటి చూడండి. రవి బాట్ 40 పెన్సిల్ ఫర్ ఏ టోటల్ ఆఫ్ ₹180 అండ్ బాట్ 2 dozens ఆఫ్ పెన్స్ ఫర్ rupees 180. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైజ్ ఆఫ్ 1 pen అండ్ 1 pencil. ఒక పెన్కి ఒక పెన్సిల్కి మధ్య భేదం ఎంత అని అడుగుతున్నాడు. ఈచ్ పెన్ రావాలంటే ఏం చేయాలి మనం? మొత్తం డబ్బులు బై మొత్తం పెన్లు లేదా మొత్తం డబ్బులు బై మొత్తం పెన్సిల్ వేయాలి. ఓకేనా? ఈచ్ పెన్ రావాలంటే ఏం చేయాలి? మొత్తం డబ్బులు బై మొత్తం పెన్సిల్ వేయాలి. ఇక్కడ వచ్చేసి మొత్తం 40 పెన్సిల్ని ఎంత కొన్నాడు? 180 రూపాయలకి. ఓకేనా? 180 రూపాయలకి. అయ్యగారు ఎన్ని పెన్సిల్ కొన్నారు? 40. ఓకేనా? ఇక్కడ వచ్చేసి అదే 180కి ఇక్కడ ఎన్ని పెన్స్ కొన్నాడు? 2 డజన్. 2 డజన్లు అంటే ఎంత అని చెప్పొచ్చు? 24. ఓకే, ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి న్యూమరేటర్లో ఉన్నటువంటి
20తో ఎన్నిసార్లు పోతుంది 29లు 20తో ఎన్నిసార్లు పోతుంది 22 పోతుంది. మరి 9/2 అంటే ఎంత రాయొచ్చు 4.5 రాయొచ్చు. ఎంత రాయొచ్చు 4.5. ఇక్కడ వచ్చేసి 12తో ఎన్నిసార్లు పోద్ది 12 రెళ్ళు పోద్ది. ఓకేనా 12 ఎంతలు పోద్దమ్మా 12 రెళ్ళు పోతుంది. ఓకే 12 రెళ్ళు 24 12 15 పోతుంది. ఎంత 12 15 పోతుంది. ఒకసారి 15లో సగం ఎంత 7.5. 15లో సగం ఎంత 7.5. మరి ఇక్కడ వచ్చేసి ఒక పెన్సిల్ కాస్ట్ వచ్చేసి 4.5, ఒక పెన్ కాస్ట్ వచ్చేసి మనకి ఎంత అంటే 7.5. రెండింటికి మధ్య భేదం ఎంత అంటే 3 రూపాయలు. ఎంతమ్మా 3 రూపాయలు అనేది భేదం అనమాట. ఎప్పుడైనా సరే ఈచ్ వన్ కాస్ట్ కావాలంటే సైన్ రాసుకుని నాన్ మ్యాథ్స్లో. ఓకేనా ఎప్పుడైనా ఈచ్ వన్ ప్రతి ఒక్కదాని కాస్ట్ కావాలంటే డబ్బులు బై వస్తువులు ఎత్తే ఈచ్ పెన్ యొక్క లేదా ఈచ్ పెన్సిల్ యొక్క కాస్ట్ అనేది వస్తుంది. ఓకేనా ఇదేమో 4.5, ఇదేమో 7.5. భేదం ఎంత అని అడుగుతాడు. ఒక పెన్సిల్ 4.5 అయితే ఒక పెన్ అంట 7.5. రెండింటి మధ్య భేదం ఎంత అంటే 3 రూపీస్ అనేది భేదం. ఓకేనా రైట్. చూడు మరొక క్వశ్చన్. 9 persons went to a hotel for taking their meals. 8 of them spent rupees 30 each on their meals and the 9th one spent rupees 20 more than the average expenditure of the all the 9. What was the total money spent by them? ఓకేనా ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు సార్ అంటే ఒక 9 మంది ఫ్రెండ్స్ వచ్చేసి స్నేహితులు హోటల్కి వెళ్ళారంట. హోటల్కి వెళ్ళి ఒక 8 మెంబర్స్ వచ్చేసి ఒక్కొక్కడు ఎంత పే చేశారంటే 30 చొప్పున పే చేశారంట. ఒక్కొక్కడు 30 చొప్పున పే చేశాడు. ఆ 9వ వ్యక్తి ఉన్నాడు కదా 9వడు అందరిలా పే చేయలేదు. ఏం పే చేశాడు అందరి యొక్క సగటు కంటే ఇంకా ఎంత ఎక్కువ ఇంకా ఒక 20 రూపాయలు ఎక్కువ. ఓకేనా అందరికంటే ఎంత ఎక్కువ అందరూ కట్టినట్టు కట్టట్లే. అందరి యొక్క సగటు ఎంతో తెలియదు మనకి సమ్ ఎక్స్ అనుకుంటే దాని మీద ఇంకొక 20 రూపాయలు ఎక్స్ట్రా కట్టాడు. ఎవరు 9th one. ఓకేనా అయితే వాళ్ళు హోటల్కి పే చేసినటువంటి మొత్తం సొమ్ము ఎంత అని అడుగుతుండు. యావరేజ్ ఫార్మేట్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇక్కడ యావరేజ్ మనకి తెలియదు కాబట్టి సమ్ ఎక్స్ అనుకుందాం. మరి మొదటి 8 మంది కూడా ఒక్కొక్కడు ఎంత కడతాడు 30 రూపాయలు కడతాడు. ఒకడు 130 కడితే ఒకడు 130 కడితే అలా ఎంతమంది ఉన్నారు మనకి 8 మంది ఉన్నారు స్టార్టింగ్లో ఒక్కొక్కడు 30 చొప్పున. ఒకడు 130 అయితే 8 మంది 830 ఎంత అంటే మనకి 240. మరి 9వవాడు మొత్తం కడతండా ఆల్లా కడతండా యావరేజ్ కంటే ఇంకొక 20 ఎక్స్ట్రా కడతండా 9వవాడు అంట యావరేజ్ అంటే ఎక్స్ కంటే అందరు యావరేజ్ ఏమనుకున్నాను యావరేజ్ని ఎక్స్ అనుకోను కదా ఆ ఎక్సే కాకుండా ఇంకొక 20 రూపాయలు అదనంగా కడతాడంట 9వవాడు. ఇప్పుడు అందరి యొక్క సొమ్ము వచ్చింది. అందరంటే ఎంతమంది 9 మంది. ఇగో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. షార్ట్ కట్ చెప్తాను ఇబ్బంది ఏం లేదు. ఓకేనా 9 × x 9x. ఓకే ఇక్కడ వచ్చేసి ఎంత 260 ఎంతమ్మా 260. ఓకే ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి నీకు ఎంత వస్తుంది ఇక్కడ 2తో పోతుందా 3తో పోతుందా 3తో పోదు అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి సార్ అంటే ఎక్స్ వాల్యూ వచ్చేసి సారీ 8x అవుతుంది. ఎంత అవుతుందమ్మా 8x రైట్. ఇక్కడ వచ్చేసి 9 × x 9x యువతలు ప్లస్ ఎక్స్ యువతలకు వస్తే ఏమవుతుంది -x. కాబట్టి అప్పుడు ఏమవుతుంది సార్ అంటే 8x ఈజ్ ఈక్వల్ టు 260 అవుతుంది. 8x ఈజ్ ఈక్వల్ టు 260. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 4తో లేకపోతే 2తో 2 4లు పోతుంది 2 13 26 2 13 26. మళ్ళీ 2తో 2 2 జా 2 2 జా అయిపోయింది 2 8x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి 8x ఈజ్ ఈక్వల్ టు 260. ఎక్స్ వాల్యూ అప్పుడు ఎంత అవుతుంది సార్ అంటే 65/2. ఎందుకంటే ఇక్కడ ఏం చేశాను నేను 2 4 కొట్టాను 2 130 కొట్టాను మళ్ళీ 2 4 2 65 ఎంత సార్ అంటే 130. మరి 2x ఈజ్ ఈక్వల్ టు 65 వచ్చింది. 2x ఈజ్ ఈక్వల్ టు 65 x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది సార్ అంటే మనకి 65/2. 65/2 అంటే ఎంత 32.5 అనమాట. అంటే ఒక్కొక్కరు యావరేజ్గా 32.5 రూపీస్ పే చేస్తున్నారు. అలా మొత్తం జనాలు ఎంతమంది ఉన్నారు హోటల్కి వెళ్ళిన వాళ్ళు 9 మంది. అప్పుడు 9 × 32.5 చేస్తే మనకి ఎంత వస్తుంది సార్ అంటే 292.5 వస్తుంది. ఎంత వస్తుందమ్మా 292.5 వస్తుంది. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మీకు ఫస్ట్ నేను ఎక్స్ మెథడ్ అనేది మీకు చెప్పడం అనేది జరిగింది. జస్ట్ ఏం చేస్తానంటే మొత్తం 9 మెంబర్స్ హోటల్కి వెళ్ళారు. 8 మెంబర్స్ వచ్చేసి ఒక్కొక్కడు 30 చొప్పున 8 మంది కట్టారంటే ఒక్కొక్కడు 30 అంటే 8 మందికి 8 30 240. ఆ 9th one
యావరేజ్ కంటే ఇంకొక 20 ఎక్స్ట్రా కట్టాడంట. అప్పుడు ఎంత అవుద్ది వాడిది? ఎక్స్ ప్లస్ 20. ఇది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్. సింప్లిఫై చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 65/2. ఇట్ ఈజ్ నథింగ్ బట్ 32.5. అలా 9 మెంబర్స్ యావరేజ్గా ఒక్కొక్కడు 32.5 కట్టారంటే 32.5 ఎంత అంటే 292.5. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది సార్ అంటే మనకి ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత అవుతుంది సార్ అంటే ఆప్షన్ సి అవుతుంది. మరి నార్మల్గా అయితే ఇదంతా చేస్తే చాలా టైం టేకన్ అవుతుంది కాబట్టి చాలా ఫాస్ట్గా ఇదే క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాం సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు? ఒక్కొక్కరు 8 మెంబర్స్ కట్టినటువంటి యావరేజ్ ఎంత ఇచ్చాడు? 30 ఇచ్చాడు. మరి 9th వన్ ఎంత పే చేస్తున్నాడు? 9th వన్ వచ్చేసి యావరేజ్ కంటే ఇంకా ఎంత ఎక్స్ట్రా పే చేస్తున్నాడు అంటే 20 ఎక్స్ట్రా. అందరి యొక్క యావరేజ్ ఎలాగో మనకు తెలియదు, కానీ వీళ్ళు ఫస్ట్ 8 మెంబర్స్ మాత్రం 30 చొప్పున పే చేస్తున్నారు. ఎక్స్ట్రా పే చేసిన సొమ్ముని యావరేజ్ అంటే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి ఆ 20 కాస్త ఎవరైతే నైన్త్ పర్సన్ 20 ఎక్స్ట్రా కడుతున్నాడో ఆ 20 రూపీస్ని మిగిలిన వాళ్ళకి సమానంగా సర్దిస్తే అప్పుడు ఎంత వస్తుంది? 8 ఎంత అంటే 8 ఎంత మనకి ఎంత వస్తుంది అంటే 2.5 వస్తుంది. అంటే పాదొక 30, ఇదొక 2.5. మొత్తం ఈచ్ వన్ ఒక్కొక్కరు ఎంత కడుతున్నారు సార్ అంటే 32.5 కడుతున్నారు. అలా ఎంతమంది ఉన్నారు? 9 మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 9 మెంబర్స్. ఇప్పుడు 9 × 32 ఇందాకే చేసాం. 9 × 32 ఎంత వస్తుంది సార్ అంటే 292.5 వస్తుంది. ఎంత వస్తుంది? 292.5 వస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ అనేది సబ్జెక్ట్ ఇవ్వాలనే కాన్సెప్ట్తో మీకు చెప్పడం జరిగింది. మీరు ఫాస్ట్గా 5 సెకండ్స్లోనే ఆన్సర్ చేయాలనుకుంటే ఇట్లా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? హోటల్కి వెళ్ళారనేటువంటి క్వశ్చన్లు అనేవి రెగ్యులర్గా ఎగ్జామినేషన్లో డిఫరెంట్ ఎగ్జామినేషన్లు వస్తున్నాయి. అలానే మన యొక్క జీడీకి కూడా ఈ క్వశ్చన్లు అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క షార్ట్ కట్ని ఫాలో అయినట్లయితే చాలా ఫాస్ట్గా చేయొచ్చు. నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మరొక క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఏమి ఇచ్చాడు? ఇక్కడ ద హెచ్ఎఫ్ ఆఫ్ 2 numbers ఈజ్ 36 అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 1008. ఇఫ్ ద వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 144 దెన్ ఫైండ్ ద అదర్ నెంబర్. 2 సంఖ్యల యొక్క కసాగు ఇచ్చాడు, గసాబ్ ఇచ్చాడు. ఒక నెంబర్ ఇచ్చాడు, మరొక నెంబర్ అడుగుతున్నాడు. మరి ఎప్పుడైనా సరే 2 సంఖ్యలు కసాగు గసాబు ఇచ్చి ఒక సంఖ్య ఇచ్చి మరొక సంఖ్య అడిగితే ఫార్ములా ఏం వాడతాం సార్? ఎప్పుడైనా సరే మనం అటువంటి క్వశ్చన్ వచ్చేటప్పుడు ఏం ఫార్ములా వాడతాం సార్ అంటే n1 × n2 ఈజ్ ఈక్వల్ టు ఓకేనా ఎల్సిఎం ఇంటూ హెచ్ఎఫ్ అనేటటువంటి ఫార్ములాని మనం యూజ్ చేయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు వచ్చేసి ఈ ఫార్ములాలో ఇచ్చిన వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూషన్ చేయి. ఇచ్చిన వాల్యూస్ వచ్చేసి సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి n1 ఒక నెంబర్ ఇచ్చాడు ఆల్రెడీ. ఎంత ఇచ్చాడు? 144. n2 తెలుసా? తెలీదు. n2 వచ్చేసి తెలుసా అంటే తెలీదు. మరి ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 1008 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 1008 ఇచ్చాడు. మరి హెచ్ఎఫ్ ఎంత ఇచ్చాడు? 36 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడమ్మా? 36 ఇచ్చాడు. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 36తో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. ఇక్కడ గుణిస్తున్న 4 ఇటు వస్తే ఏమవుతుందంటే భాగిస్తుంది. అప్పుడు 1008/4 అంటే అప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుంది సార్ అంటే డివైడ్ చేస్తే మనకి 252 వస్తుంది. ఎందుకంటే 4 2 50 1000 4 2 8. కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది సార్ అంటే మనకి 252 అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 20th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు సార్ అంటే ఇఫ్ ద నెంబర్ 517*324 ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 3 దెన్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఇన్ ప్లేస్ ఆఫ్ స్టార్ విల్ బి. ఓకేనా? ఒక నెంబర్ ఇచ్చి మధ్యలో ఒక బ్లాంక్ ఇచ్చాడంటే స్టార్ పెట్టాడు. ఆ నెంబర్లో ఆ యొక్క ప్లేస్లో ఏ హోల్ నెంబర్ వస్తుంది అంటున్నాడు. హోల్ నెంబర్ అంటే ఇట్ కెన్ బి 0, 1, 2 వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే 0 నుంచి 9 వరకు ఉన్న వాటిని ఏమని పిలుస్తాము? నెంబర్ సిస్టమ్లో నేర్చుకుని 0 నుంచి 9 వరకు ఉన్న వాటిని మనం హోల్ నెంబర్స్ అని చదువుతాం. ఓకేనా? నేచురల్ నెంబర్స్ అంటే 1 to 9 వచ్చేసి మనం నేచురల్ నెంబర్స్గా వాటితో కూడే వాటిని నేచురల్ నెంబర్స్గా చెప్తాం. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనకి 0 మొదలుకొని మొత్తం ఎన్ని నెంబర్లని ఏ నెంబర్ అక్కడ మనం పెట్టవచ్చో ఏ డిజిట్ పెట్టవచ్చో అని అడుగుతున్నాడు. నీకు ఆల్రెడీ నెంబర్ సిస్టంలో మీరు ఏం నేర్చుకుంటారు? డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకుంటారు. అంటే బాజనీయత సూత్రాలన్నీ నేర్చుకుంటారు. 3 యొక్క బాజనీయత సూత్రం ఏంటి? 3 యొక్క బాజనీయత సూత్రం, 9 యొక్క బాజనీయత సూత్రాలు ఏమని నేర్చుకున్నాం? సంఖ్యలో అంకెలు మొత్తం అనేది 3తో తెగితే ఆ నెంబర్ మొత్తం కూడా 3తో తెగినట్టే. సేమ్ 9కి కూడా అట్లనే. అలా 11కి 7కి 13కి డిఫరెంట్ డివిజిబిలిటీ రూల్స్ అనేవి మనం అక్కడ నేర్చుకుంటాం. ఇప్పుడు ఆ రూల్ ఇక్కడ అప్లై చేసినట్లయితే 3తో ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ తెగుతుంది అంటున్నాడు. అంటే సమ్ కూడా ఏమవ్వాలి? తెగలు కదా. ఏం చెప్పుకోను? ఇఫ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 దెన్ ఇట్ కెన్ బి డివిజిబుల్ బై 3 అనమాట. కాబట్టి ఈ నెంబర్ వచ్చేసి 3తో డివిజిబుల్ అవుతుందని వాడే చెప్తున్నాడు. అలాంటప్పుడు సమ్ కూడా ఏమవ్వాలి? డివిజిబుల్ అవ్వాలి. అవుతుందో లేదో చూద్దాం. ఒకవేళ అవ్వాలంటే స్టార్ ప్లేస్లో ఏ నెంబర్ పెట్టాలో చూద్దాం. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఒకసారి అబ్జర్వ్ చేయు. సమ్ తీసుకుంటున్నా అన్నిటిది.
సమ్ ఆఫ్ డిజిట్స్ తీసుకుంటాను. 5 ప్లస్ 1 ప్లస్ 7 ప్లస్ స్టార్ తెలియదు కాబట్టి సమ్ ఎక్స్ అనుకుంటున్నాను. నెక్స్ట్ 3 ప్లస్ 2 ప్లస్ 4 ఓకేనా, బై 3తో డివైడ్ అవుతుంది అంటున్నాడు కాబట్టి 3తో డివైడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 5 ప్లస్ 1 ఎంత 6, 3తో ఎలాగ క్యాన్సిల్ అవుద్ది. ఇక్కడ వచ్చేసి ఇదంతా 9, ఇది అలాగే 3తో క్యాన్సిల్ అవుద్ది. ఇంకేం ఉండిపోయింది మనకి, ఇక్కడ ఏం ఉండిపోయింది సార్ అంటే 7 ప్లస్ ఎక్స్ ఉండిపోయింది. ఏముంది 7 ప్లస్ ఎక్స్ ఉండిపోయింది. ఆ ఎక్స్ ప్లస్లో ఏ నెంబర్ని ఏ హోల్ నెంబర్ సబ్స్టిట్యూషన్ చేస్తే అది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. 0 పెట్టాను అనుకో అప్పుడు ఏమవుద్ది 7/3 అవుతుంది. ఇట్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3 ఓకేనా. అదే 1 పెట్టారనుకో ఏమవుతుంది 8 అవుతుంది. 8 ఎలాగో 3తో కాదు. ఒక 2 పెట్టారనుకో అప్పుడు ఏమవుతుంది 9 అవుతుంది. 9 అవుతుంది కాబట్టి 9 అనేది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది సార్ అంటే మనకి థర్డ్ ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఇవి అర్థమెటిక్ సంబంధించినటువంటి క్వశ్చన్స్. సార్ మీకు రిమైనింగ్ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి మెన్సురేషన్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గైస్ మరి మనకి ఎస్ఎస్జిడి ఈ గ్రాండ్ టెస్ట్లో చూసుకున్నట్లయితే మనకి 17th సమ్ అనేది ప్యూర్ మ్యాథ్స్ నుంచి రావడం జరిగింది. కాబట్టి ఇందులో మనం క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక చతురస్రాకారపు ఫీల్డ్ని సాగు చేయడానికి హెక్టార్కి 135 రూపాయలు అవుతుందండి. హెక్టార్కి ఎంత అవుతుంది సార్ 135 రూపీస్ అవుతుంది. అయితే మొత్తం ఖర్చు అనేది మనకి అయినటువంటిది 1215 రూపీస్ అండి. అయితే అదే ఫీల్డ్ చుట్టూ మనం ఏదైనా కంచి వేయాలంటే 75 పైసా చొప్పున మనకి ఖర్చు అవుతుందంట. అయితే మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అనేది మన క్వశ్చన్. ఇక్కడ ఇంగ్లీష్లో చూసుకుంటే ద కాస్ట్ ఆఫ్ కల్టివేటింగ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ ఉందండి అట్ ద రేట్ ఆఫ్ Rs 135 per hectare అండి. సో దట్ ఈజ్ కంప్లీట్లీ అమౌంటెడ్ టు 1215 అండి. సో దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద టోటల్ ఎక్స్పెండిచర్ టు మేక్ ఏ ఫెన్సింగ్ అరౌండ్ ద స్క్వేర్ ఫీల్డ్. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నార్మల్గా ఏదైనా ఒక ఎకరాకి ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అయితే 3 ఎకరాస్కి ఎంత అవుద్దంటే మనం ఏం చెప్తామంటే 3 × 100 అని చెప్తాం సార్. అంటే ఎంత అవుతుందో మనకి అమౌంట్ అనేది 300 రూపీస్ అని చెప్తున్నాం. మరి అదే మనం ఓన్లీ మనకి అమౌంట్స్ మాత్రమే తెలిసినప్పుడు టోటల్ ల్యాండ్ని మనం తెలుసుకోవాలనుకుంటే ఏం చెప్తామంటే టోటల్ అమౌంట్ హోల్ బై ఒక్కొక్క ఎకరాకి అయిన ఖర్చు ఎంత అవుతుందంటే 100 1s 100 3s. సో దిస్ ఈజ్ ద టోటల్ ల్యాండ్ అండి, లేదా టోటల్ ఫీల్డ్ అనేది మనం తెలుసుకుంటాం. మరి ఆ విధంగా మనం ఇక్కడ కంపేర్ చేసుకున్నట్లయితే మనకి 1 హెక్టార్కి అయినటువంటి ఖర్చు ఎంత అవుతుందంటే మనకి 135 రూపీస్. మరి టోటల్ ఎక్స్పెండిచర్ ఇక్కడ అయింది ఏంటంటే 1215 ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఫీల్డ్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి టోటల్ అమౌంట్ లేదా టోటల్ ఎక్స్పెండిచర్ బై అలాగే ఈచ్ హెక్టార్కి అయినటువంటి ఎక్స్పెండిచర్ చూసుకుంటే ఎంత అవుతుందంటే 1215 హోల్ బై 135 అండి. ఇది ఎగ్జాక్ట్గా మనం చూసుకున్నట్లయితే 135 1s 135 9s. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి టోటల్ ఏరియా అనేది ఎంత సార్ మనకంటే టోటల్ ఏరియా అనేది 9 హెక్టార్స్ అని తెలిసింది. మరి మనం అందరం కూడా కొంచెం యూనిట్స్ మీద ఒక ఐడియా ఉండాలి సార్. మరి యూనిట్స్ మీద ఐడియా అంటే ఒక హెక్టార్కి ఎన్ని చదరపు మీటర్లు అంటే మనకి 10,000 చదరపు మీటర్ అండి. 10,000 చదరపు మీటర్స్. సో మీటర్ స్క్వేర్ యూనిట్స్ అవుద్ది. అయితే మరి 9 హెక్టార్స్కి ఎంత అంటే 9 హెక్టార్ ఈక్వల్స్ టు ఎంత అవుద్దంటే 90,000 మీటర్ స్క్వేర్ అనేది మనకి టోటల్ ఏరియా వచ్చింది. మరి ఒక చతురస్రంలో ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే స్క్వేర్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటంటే మనకి a × a స్క్వేర్ అని చెప్తామండి. ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్ అయిందంటే 90,000కి ఈక్వల్ అయింది. మరి ఈ 90,000 స్క్వేర్ ఫార్మేషన్లో మనం రాసుకున్నట్లయితే వర్గ ఫార్మేషన్లో రాసుకుంటే దీన్ని 300 హోల్ స్క్వేర్ రాయొచ్చండి, 300 మీటర్ హోల్ స్క్వేర్ రాయొచ్చు. మరి ఆ విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ చతురస్రం యొక్క సైడ్స్ ఎలా ఉన్నాయంటే ఈచ్ 300గా ఉందండి. మరి ఇటువంటి సైట్కి 4 వైపులా మనం కంచి వేయాలంటే ఇక్కడ 4 భుజాలు ఉన్నాయి కాబట్టి 4 వాల్స్గా మనం తీసుకున్నట్లయితే మొత్తం పెరిమీటర్ ఎంత అవుతుందంటే ఇక్కడ పెరిమీటర్ ఈక్వల్స్ టు 4 × 300 సార్. 4 × 300 దట్ ఈజ్ ఎంత అయిందంటే 1200 మీటర్స్ అనేది మనకి వచ్చింది.
మరి ఈ 1200 మీటర్స్ అనేది వచ్చింది సార్. మరి ఇప్పుడు కంచి వేయడానికి అయినటువంటి ఖర్చు ఎంత చెప్పారంటే ఇక్కడ ఒక్కొక్క మీటర్కి 75 రూపీస్ అండి, 75 పైసా అంటే మనం 3/4 రూపీస్ అని చెప్పుకోవచ్చా. మరి ఒక మీటర్కి 75 పైసా అయితే 2 మీటర్లకి 2 75లు, 3 మీటర్స్కి 3 75లు, అలాగే 4 మీటర్స్కి 4 75లుగా తీసుకుంటాం. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి టోటల్గా ఇక్కడ 1200 మీటర్స్ ఉంది కాబట్టి 1200 ఇంటూ 75 పైసా అనేది టోటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది కంచి వేయడానికి. మరి 1200 ఇంటూ నేను చెప్పాను 75 పైసాని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 3/4 రూపీస్గా తీసుకున్నట్లయితే 4 1 4 300 సో 3 ఇంటూ 3 9, అలాగే 2 zeros ఉన్నాయి కాబట్టి 900 రూపీస్ అనేది మనకి టోటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇది ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఒక డయాగ్నల్ అనేది ప్యారలోగ్రామ్లో ఇవ్వడం జరిగిందండి. 1 డయాగ్నల్ అనేది ప్యారలోగ్రామ్లో ఇవ్వడం జరిగింది మనకి. సో నెక్స్ట్ perpendicular distance of this diagonal from the either of the outlying vertices. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్యారలోగ్రామ్ తీసుకున్నట్లయితే సార్ ఇక్కడ ఒక డయాగ్నల్ అనేది ఇవ్వడం జరిగిందండి. దట్ ఈజ్ 70 సెంటీమీటర్స్ అండి. ఎంతండి? 70 సెంటీమీటర్స్. మరి అవుట్లయింగ్ వెర్టిసెస్ అంటే మిగిలిన 2 శీర్షాల నుంచి లంబ దూరాలు ఎలాగివ్వడం జరిగిందంటే మిగిలిన 2 శీర్షాల నుంచి లంబ దూరాలు అంటే ఈ విధంగా అండి. ఇది 90 డిగ్రీ చేసే విధంగా. అలాగే ఇక్కడ తీసుకున్నట్లయితే ఇలా ఇది 90 డిగ్రీ చేసే విధంగా. మరి ఈ డిస్టెన్స్ అనే ప్రతి ఒక్క డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే సార్ మనకి ఇదేమో 27 అంట, అట్ ద సేమ్ టైం ఇది కూడా 27 అనేది చెప్పడం జరిగింది మనకి. మరి మీరు ఆల్రెడీ ట్రయాంగిల్స్ జామెట్రీలో నేర్చుకున్నారు. ఏంటి సార్ నేర్చుకున్నా అంటే ఒక ట్రయాంగిల్కి బేస్ ఇచ్చి దాని రెస్పెక్టివ్ హైట్ ఇస్తే మనం హ్యాపీగా ఏరియా కట్టవచ్చు, లేదంటే హ్యాపీగా ఏరియా కట్టవచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ట్రయాంగిల్ ఇచ్చి మనకి బేస్ ఫర్ ఎగ్జాంపుల్ 10 cm ఇచ్చి అలాగే దీని యొక్క హైట్ ఒక 6 cm ఇస్తే హెచ్ బేస్ తెలిసినప్పుడు మనం హ్యాపీగా దీని ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్? హాఫ్ ఇంటూ బేస్ అనేది 10 అలాగే హైట్ హాఫ్ BH అంటాం. సో ఈ విధంగా చూసుకుంటే 2 1 2 3 3 ఇంటూ 10 30 అనేది సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకి ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కంపేర్ చేసినట్లయితే మనకి ఇక్కడ అడిగింది ఏంటంటే టోటల్ ఏరియా ప్యారలోగ్రామ్ అన్నాడు. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే 2 ట్రయాంగిల్స్ యొక్క హైట్లు ఈక్వల్, 2 ట్రయాంగిల్స్ యొక్క బేసెస్ అనేవి ఈక్వల్. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, దాన్ని 2తో గుణిస్తే సరిపోతుంది కదండి. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే 2 ఇంటూ హాఫ్ ఇంటూ ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా బేస్ ఇంటూ హైట్. మరి దీన్ని ఎలా చూస్తాం అంటే 2 ఇంటూ 1/2 ఇంటూ బేస్ ఏమి ఇచ్చాడు సార్ మనకు 70, హైట్ ఎంత అండి 27. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే 2 1 ఓకేనండి, 2కు 2 క్యాన్సిల్ అయిపోద్ది. 7 27 ఎంత అంటే 189 వస్తుందండి. సో 0 ఉంది కాబట్టి 0, సో మనకేమో 189 అనేది ఆన్సర్గా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి కొంచెం కాలిక్యులేషన్ అనేది ఈజీగా రావాలి, ఎలా చేయాలో. నెక్స్ట్ ఎప్పుడు కూడా SSGD ఆస్పిరెంట్ ఎప్పుడు కూడా ఏమంటాడంటే 2D 3D క్వశ్చన్స్ వస్తాయి సార్ మాకు జామెట్రీ అవసరం లేదు కదా అంటారు. బట్ ప్రతిదీ కూడా జామెట్రీ బేసిస్ మీద మీరు క్వశ్చన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ గైస్, ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ఆర్కే అకాడమీ. ఇట్ ఈస్ యువర్ శంకర్ సార్.